ఓ ప్రభు, నీ పరిశుద్ధాత్మ ప్రతి వ్యక్తిని సంధించును గాక. మీకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరు కూర్చున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక మారు నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 1వ అధ్యాయము 10వ వచనం చదివాను. 7వ దినమందు రాజు ద్రాక్షారసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనసమూహమును అధిపతులకును రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును కనుపరచవలనని రాజు కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహస్వరయోసు ఎదుట ఉపచారము చేయు మొహమాను, బిచ్చ, హర్మోన, బిత్త, అబత్త, జేతరు, కర్కసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్లో మనం అనేకమైన విషయాలు చూసాం. సంపూర్ణ విమోచన అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. హల్లెలూయా. మన అంశం ఏంటంటే విమోచన. విమోచనలో భాగంగా మనము అనేకమైన అంశాలు బైబిల్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు అనేకమైన అంశాలు మనకు విమోచనలు నేర్పిస్తూ ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు విమోచన ప్రణాళిక పెట్టాడని. హల్లెలూయా. బైబిల్లో ఉన్న విమోచన ప్రణాళిక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు విమోచన ప్రణాళిక అందులో ఉంది. మనము అధ్యాయుల వారీగా, లేఖనాల వారీగా ప్రతి ఒక్క వ్యక్తుల్లో నుంచి ఆ విమోచన కార్యక్రమమును దేవుడు ఏ విధంగా మనకు చూపిస్తున్నాడో ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్లో మనం చూస్తాం, రాజైన అహస్వరయోసు క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు అని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాం. అంటే ఆయనలో ఉన్నది ఏంటంటే క్రీస్తు యొక్క ఆత్మ. అహస్వరయోసు రాజుగా శారీరకంగా రాజుగా కనబడుతున్నాడు, కానీ అతనిలో నివసించిన ఆత్మ ఏంటంటే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే రాజు అక్కడ మాట్లాడుతున్నాడంటే క్రీస్తు మాట్లాడుతున్నాడని అర్థం. అక్కడ క్రీస్తు అహస్వరయోసుకు మాదిరిగా ఉన్నాడు. అయితే అక్కడ ఆ యొక్క అహస్వరయోసు ఏం చేశాడంటే ఆ యొక్క సహస్రాధిపతులకు, సంస్థానాధిపతులకు ఆయన ఏం చేస్తున్నాడంటే 150 దినాలు విందు ప్రకటించాడు. హల్లెలూయా. 150 రోజులు ఇంచుమించు విందు జరుగుతూ ఉంది. 7 రోజులు విందు. అది 7 రోజుల విందులో ఆ 7 రోజు విందులో అక్కడ విందు జరుగుతున్నప్పుడు ఆ 7 రోజుల్లో ప్రథమంగా ప్రాముఖ్యంగా అక్కడ నిలబడిన వాళ్ళు చేసుకునే పండుగల్లో ప్రాముఖ్యంగా వాళ్ళకి ఆకర్షణీయంగా ఉండేది ఏంటంటే ద్రాక్షారసం. ఏంటండి? ద్రాక్షారసం. ఇప్పుడు 7 రోజుల విందులో వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు విందు చేసేది రాజు ఎట్లా చేస్తున్నాడంటే ద్రాక్షారసం పోస్తున్నాడు. వాళ్ళకి ఎంత కావాలంటే అంత ద్రాక్షారసం చేస్తున్నాడు. రాజు చెప్పాడు భటులకి, అక్కడ వడ్డించే వారికి రాజుగారు చెప్పారు. ఏమని చెప్పారంటే ఖచ్చితంగా ఆ యొక్క విందుకు వచ్చిన వారందరికీ కూడా మీరు ఎంత కావాలంటే అంత వెయ్యండి, లేదు అని మాట్లాడద్దు. చూడండి, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళారనుకోండి, పెళ్ళిళ్ళకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే లాస్ట్లోకి వచ్చేసరికి భోజనాలు అయిపోతాయి. లాస్ట్లోకి వచ్చేటప్పుడు ఏదో ఒకటి కూర తక్కువడము, లేకపోతే సాంబార్ తక్కువడము, లేకపోతే బిర్యానీ తక్కువడము, ఏదో ఒకటి అలా తక్కువ అవుతూ ఉంటాయి, అయిపోతూ ఉంటాయి సరుకులు. మళ్ళీ అప్పటికప్పుడు వండుతూ ఉంటారు, అలా చేస్తూ ఉంటారు. కానీ రాజుగారి విందులో మాత్రం ఏది లాస్ట్ వరకు కొదువుగా ఉండట్లేదండి. ప్రతి ఒక్కరికి కావలసినంత తాగడం ద్రాక్షరసం. అయితే ఆ ద్రాక్షరసమే ఆ యొక్క విందులో ప్రత్యేకమైన ఆకర్షణ అనమాట. అంటే వాళ్ళు దేనికోసం వెళ్ళాలంటే విందులోకి దేనికోసం వెళ్ళాలంటే కేవలం ద్రాక్షరసం కోసమే. హల్లెలూయా. ఇప్పుడు ద్రాక్షరసం అనగా ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు యేసుక్రీస్తు యొక్క రక్తానికి మాదిరిగా ఉన్నదండి. అది ఏంటండి? అది ఆయన ఏం చెప్పాడంటే, మొన్ననే మనం ప్రభురాత్రి భోజనం తీసుకున్నాం, కొరింథీ పత్రికలు మనం చదివాం. ఆయన ద్రాక్షారసం పట్టుకుని ఆయన ఏమంటున్నాడంటే ఇది నా రక్తము అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ద్రాక్షారసాన్ని పట్టుకుని ఇది నా రక్తము అంటున్నాడు ఆయన. అంటే
ఆ ద్రాక్ష రసం దేనికి మాదిరిగా ఉన్నదంటే రక్తానికి మాదిరిగా ఉన్నది. అందుకే ఈరోజు చాలా మంది చర్చికి వెళ్తూ ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క రక్తానికి మాదిరిగా ఉన్నదన్న సంగతి మరిచిపోయి ఆ మందే ఈ మందు అని చెప్పి బ్రాందీ షాపులు వెంట పడతా ఉన్నారు. చాలా మంది మందు తాగడం తప్పు కాదు, దేవుడే తాగమని చెప్పాడు, తినుము తాగుము సుఖించమన్నాడు, ద్రాక్షారసం తాగడం తప్పు లేదు అని చెప్పి చాలా మంది క్రైస్తవులు ఈరోజు ఆ ద్రాక్షారసమే మందు అని చెప్పి ఆ మందుని ఒక పానీయంగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు తీసుకుంటా ఉన్నారండి. హల్లెలూయా. ఎక్కువ మంది బ్రాందీ షాపులు అంటే తిరగడానికి కారణం ఏంటంటే అది ఒక ద్రాక్షారసం తప్పు లేదు అన్నట్టుగా తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా ద్రాక్షారసం అంటే దేవుడిచ్చే ద్రాక్షారసం వేరు, అక్కడ తయారయ్యే ద్రాక్షారసం వేరు. అక్కడ తయారయ్యే ద్రాక్షారసం ఎలా తయారవుతుందంటే మత్తు పానీయాల ద్వారా తయారవుతుంది. అది మత్తు పానీయం వేసి అందులో కెమికల్ వేసి ఆ యొక్క అట్టిపళ్ళు, ఆ యొక్క ద్రాక్ష పళ్ళు, ఆ యొక్క నారింజకాయ తొక్కలో అన్నీ వేసి మురగబెట్టి ఇంచుమించు 3 నెలల పాటు మురగబెట్టి ఆ మురగబెట్టిన దాంట్లో నుంచి తీసిన రసంలో కెమికల్స్ వాళ్ళు కలుపుతారు. అసలు వాస్తవంగా మందు తాగి చూడండి, ఆ తయారు చేసినప్పుడు చూస్తే ఎవరు తాగడం, దాన్ని ఎలా తొక్కుతారు, చాలా భయంకరంగా వరస్ట్గా ఉంటుంది. అది డ్రైనేజ్ వాటర్లా ఉంటుంది అది తయారు చేసినప్పుడు చూస్తే ఎవరు తాగడం. కానీ చక్కగా చేసి ఎర్ర కాయల్లో పోసి అది రంగు అంతా తీసుకొచ్చి అది కాయలు పెడుతుంటే అది 1000 రూపాయలైనా 2000 3000 కొనికి తాగేస్తున్నారు. కానీ వాస్తవంగా తీసినప్పుడు డ్రైనేజ్ వాటర్లా ఉంటుంది. అది అందులో ఉన్న అరటిపళ్ళు తొక్కలేస్తారు, ద్రాక్ష పళ్ళు తొక్కలేస్తారు, నారింజకాయ తొక్కలేస్తారు. అవన్నిటిలో నుంచి పళ్ళన్నిటిలో నుంచి మురుగుపోయిన రసాన్ని తీసుకుని అందులో కొంచెం టేస్ట్గా రావడానికి కెమికల్స్ మత్తు పదార్థాలు అందులో కలుపుతారు. హల్లెలూయా. బ్రెయిన్లో ఒక నరం ఉంటుందండి, ఆ నరంలో వెళ్ళే నరాన్ని తాకడం కోసం ఉత్తేజపరచడం కోసం ఆ యొక్క మందు కలుపుతారు. కానీ వాస్తవంగా చాలా మంది ఈరోజు పాస్టర్లే తాగేసి బోధిస్తున్నారు. ఎందుకంటే తాగడం తప్పు లేదండి. చాలా మంది నాకు తాగుబోతు పాస్టర్లు చాలా మంది తగిలారు. వాళ్ళతో నేను డిబేట్ కూడా పెట్టుకున్నాను, వాదన కూడా పెట్టుకున్నాను. మందు తాగితే తప్పు ఏంటండి, దేవుడే ద్రాక్షారసాన్ని ఇచ్చాడు, ద్రాక్షారసం తాగమని చెప్పాడు, తాగితే తప్పు లేదన్నట్టుగా వాళ్ళు చాలా మంది వాదించారు నాతో. హల్లెలూయా. ఎందుకు వాదించారంటే ఇదిగో ఇలాగ రాజుగారు ద్రాక్షారసం ఇస్తున్నాడంటే, ఏ ద్రాక్షారసం ఇస్తున్నాడంటే ఆ ద్రాక్షారసము అది కేవలం ఏదో వీళ్ళు తయారు చేసిన మత్తు పానీయాలతో తయారు చేసిన ద్రాక్షారసం కాదండి అది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా మంది బోధిస్తున్నారు తాగితే మనశ్శాంతి దొరుకుతుంది, కొంచెం అతను బాధలు మర్చిపోతాడు, కొంచెం ప్రశాంతంగా ఉంటాడు అని చెప్పారు. మరి తాగేసి బాధలు మర్చిపోయా 10 నిమిషాలు బాధలు మర్చిపోయి మరి తెల్లారిపోతే మళ్ళీ రావా, తెల్లారిపోతే మళ్ళీ గుర్తు రావా? ఖచ్చితంగా వస్తాయి. అవి కంటిన్యూ ఆ మనసులోకి రావాలే కానీ అవి మొత్తం కంటిన్యూ అవుతూ ఉంటాయి. మందు తాగినంత మాత్రాన బాధలు తీరు, కష్టాలు తీరు, ఇబ్బందులు మారవు. హల్లెలూయా. ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ అవు. అయితే ఈ ద్రాక్షారసం అయితే దీన్ని ఎలా తయారు చేస్తారంటే ప్రభురాత్రి భోజనం మనం ఇచ్చే ద్రాక్షారసం దేవుడు ఎలా తయారు చేస్తాడంటే అది ఒరిజినల్ ద్రాక్ష పండ్లు తీసుకుని దాన్ని పిసికి 21 రోజు అది ఒక దాంట్లో దాన్ని గుప్తం చేసి దాచిపెట్టి అప్పుడు దాంట్లోని తీయబడిన రసాన్ని తీసిన తర్వాత 21 రోజుల తర్వాత అది వైన్ కింద మారుతుంది, ద్రాక్షారసం కింద మారుతుంది. హల్లెలూయా. ఆ ద్రాక్షారసము చర్చిలో మనం ఇస్తాం. కానీ అసలు ద్రాక్షారసం అని దేవుడు ఎందుకు పెట్టాడంటే, ద్రాక్షారసం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, ఆ ద్రాక్షారసం దేవుడు ఎందుకు సాదృశ్యంగా ఇస్తున్నాడంటే యేసుక్రీస్తు త్వరలో భూమి మీద వచ్చి ఆయన రక్తాన్ని కార్చబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన భూమి మీద ఆయన సొంత స్వరక్తము ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు తన స్వరక్తాన్ని చూడండి, బైబిల్లో ఉంటుంది. మనం ఒక లేఖనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 20:28. దేవుడు తన స్వరత్వమునిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుడు ఏం చేశాడండి, కల్వరి శిలువలో తన సొంత రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడట. ఏదో కుమారుని రక్తమో, లేకపోతే మనిషి రక్తమో, లేకపోతే ఆవుల రక్తమో, లేకపోతే మేకల రక్తమో, లేకపోతే కోడెల రక్తమో, ఏదో ఒక రక్తాన్ని చెల్లించి ఆయన
మనుషుల యొక్క పాపాన్ని హరించలేదు, కానీ దేవుడు తన సొంత రక్తాన్ని కలువరిలో కార్చాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమునిచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు మనం సంఘంగా మారుతున్నామంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే రక్తము పెట్టి, అందుకే యెషయా అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారని. హల్లెలూయా. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు. ఏ విలువది? రక్తము. రక్తం అనగా రక్తంలో ప్రాణం ఉంటుంది. అంటే దేవుడు సొంత ప్రాణాన్ని పెట్టి నేను కొనుక్కున్నాడట. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారు? అర్థమవుతుందండి? జాగ్రత్తగా మీరు, నేను స్లోగా వెళ్తున్నాను, దేవుడు నన్ను నడిపించిన కొలది ముందుకు వెళ్తాను, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి. ఇప్పుడు దేవుడు సొంత రక్తాన్ని పెట్టి నేను కొన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక షాప్లోకి వెళ్ళి ఒక షర్ట్ కొనుక్కున్నాం అనుకోండి, దాని వాల్యూ 700, 800, 900 ఉంటుంది. అది బ్రాండెడ్ అయితే కొంచెం వాల్యూ పెరుగుతుంది, 2000, 3000 షర్ట్ ఉంటుంది. మామూలు షర్ట్ అనుకోండి, అది 150 రూపాయలు కూడా వచ్చే షర్ట్లు ఉన్నాయి. అలాగే బ్రాండెడ్ ఇంకా వాల్యుబుల్ షర్ట్లు కొంటే అది 10,000 రూపాయల షర్ట్లు కూడా ఉన్నాయి. అలాగే బంగారం ఉంది. బంగారం విలువ అది కేజీ కొంటే ఈ విలువ కొంటే, గ్రాముల లెక్కలో కొంటే ఈ విలువ ఉంటుందని చెప్పేసి ఆ బంగారం విలువ ఉంటుంది. అలాగే ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. ల్యాండ్ కొనుక్కుంటే సెంట్ ఎంత అని ఉంటుంది, లేకపోతే ఇల్లు కొనుక్కుంటే ఎంత అని ఉంటుంది. ప్రతిదీ మనం కొనుక్కున్న ప్రతిదానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ విలువ ఎంత పలుకుతుందో దానికి అంత విలువ పెట్టి మనం కొనుక్కుంటాం. బంగారం కొంటే దానికి గ్రామ్ సపోజ్ ఒక 20,000, 30,000 అన్నాడు అనుకోండి, ఆ యొక్క 20,000, 30,000 అయితే మనం ఆ గ్రామును కొనుక్కుంటాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ బంగారానికి అంత వాల్యూ చేస్తుంది. మనం ఆ 30,000 కట్టినా దీనికి ఎంత తగినది అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి దాన్ని మనము ఆ బంగారాన్ని గ్రామ్ 30,000 అయినా సరే మనం కొనుక్కుంటా ఉన్నాం. హల్లెలూయా. ల్యాండ్ కొంటున్నాం, సెంట్ 2 లక్షలు అని చెప్తున్నారు అనుకోండి, ఆ ల్యాండ్ విలువ అక్కడ అలా పలుకుతుంది. అందుచేత గవర్నమెంట్ దాన్ని అలా నిర్ణయించింది కాబట్టి ఆ యొక్క వాల్యూ 2 లక్షలు, సెంట్ ఎంత అని మనం కొనుక్కుంటా ఉన్నాం. హల్లెలూయా. అలాగే సబ్బు కొనుక్కున్నా, సోపు కొనుక్కున్నా దానికి ఎంత 10 రూపాయలు ఒకటి, 5 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి అలా ఉంటున్నాయి. ప్రతిదానికి దాని విలువ ఉంటుంది. హల్లెలూయా. భూమి మీద ప్రతిదీ కూడా దాని వాల్యూలు ఉన్నాయి, దాని విలువలు ఉన్నాయి. దేనికదే దాని విలువ మనం పెట్టి కొనుక్కుంటున్నాం. మనం బ్రతకాలంటే ప్రతిదీ విలువ పెట్టి కొనుక్కుంటున్నాం, అంతేనండి. కానీ దేవుడు తన సొంత ప్రాణాన్ని పెట్టి నేను కొనుక్కుంటున్నాడంటే ఈ లెక్క నువ్వెంత వాల్యుబుల్ అయి ఉంటావు? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నువ్వెంత వాల్యుబుల్ అయితే బంగారం 1 కేజీ ఇంతని పలుకుతుంది, ఒక ల్యాండ్ ఇంతని పలుకుతుంది, ఒక సోప్ ఎంతని పలుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ ప్రతిదీ కూడా షర్ట్ కొంటే ఇంత, ప్యాంట్ కొంటే ఇంత అని ప్రతిదీ కూడా దాని వాల్యూలు పలుకుతున్నాయి. దాని వాల్యూ పెట్టి మనం ఎంత కొంటున్నాం. వెళ్ళి 100 రూపాయలు కోడి మాసం పెట్టమంటే ఆ 100 రూపాయలు మాసం పెడతాడు. హల్లెలూయా. ఆ కోడి మాసం కేజీ ఎంత అంటే అంత మనం 250, 300 ఇచ్చి మనం వెళ్తా ఉన్నాం. అంటే ప్రతిదానికి దాని విలువలు ఉంటున్నాయి. మరి దేవుడు ప్రాణం యొక్క విలువ ఎంతండి? హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? దేవుడు ప్రాణం యొక్క విలువ ఎంత? మనం ఎంతైనా కట్టగలుగుతాం. దేవుడి యొక్క ప్రాణం విలువ ఎంత? దాన్ని ఏమైనా మనం కొనగలుగుతామా? దేవుని యొక్క ప్రాణాన్ని మనం కొనగలిగే సామర్థ్యం మనిషి దగ్గర ఉన్నదా? లేదు. ఇప్పుడు మనం పాడాం, ఆయన యొక్క ప్రేమను మనం పోల్చలేం, ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయన ఆకాశ మహాకాశములను పట్టజాలనంత దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సృష్టిలో ప్రతి దానిలో కూడా దేవుని యొక్క ప్రేమను పెట్టించాడు. ఈ సృష్టిని అంతా సృష్టించాడు, సముద్రాన్ని సృష్టించాడు, ఆకాశ నక్షత్రాలను సృష్టించాడు, సమస్త ఉనికి గెలాక్సీలు సృష్టించాడు. ప్రపంచం ఇది ఒకటే ప్రపంచం కాదని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి. దేవుడు ప్రపంచములు సృజించానని బైబిల్లో రాసిపెట్టాడు హెబ్రీ పత్రికలో. ఒక్క ప్రపంచమే లేదండి, కొన్ని లక్షల ప్రపంచాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రపంచం, ఇలాంటి ప్రపంచాలు కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని లక్షల గెలాక్సీలు ఉన్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నాయి, ఈ ఆకాశాలు ఉన్నాయి, భూమి ఉన్నది, గ్రహాలు ఉన్నాయి. ఎన్నో రకమైన వింతల కింద దేవుడి ప్రపంచాన్ని సృష్టించాడు.
ఎంత సృష్టించి ఇంత సర్వ సృష్టికి అధికారి అయిన సర్వ సృష్టికర్త యొక్క దేవుని యొక్క ప్రాణము విలువే అంత. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను కొనడానికి అంత విలువ కలిగిన ప్రాణం పెట్టబడటానికంటే ఈ లెక్కన దేవుని ప్రాణమే అంత విలువైందైతే అంత విలువైన ప్రాణాన్ని నీకు పెడుతున్నాడంటే నీవెంత విలువైందని, నీవెంత శ్రేష్టమైందని. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగునుగా. అంటే మనిషి దేవుని కంటే విలువైన వాడు, దేవుని కంటే వాల్యుబుల్ మనిషి. అంత వాల్యుబుల్గా మనిషి లేకపోతే దేవుడికి విలువ లేదండి. మనిషి లేకపోతే దేవుడికి విలువ లేదు. దేవుడు నివసించడానికి ఆధారమే లేదు, దేవుడు మాట్లాడడానికి ఆధారమే లేదు, దేవుడు నడవడానికి ఆధారమే లేదు, దేవుడు చూడడానికి ఆధారమే లేదు. మనిషి లేకపోతే దేవుడు కదలలేడు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? మనిషి లేకపోతే దేవుడు కదలలేడు. దేవుడు చూడాలంటే కళ్ళు కావాలి, దేవుడు మోసం చూడాలంటే ముక్కు కావాలి, దేవుడు నడవాలంటే కాళ్ళు ఉండాలి, దేవుడు నివసించాలంటే ఒక శరీరం ఉండాలి. ఇవన్నిటిని ఆధారం చేసుకుని ఒక విలువైన ప్రాముఖ్యమైన దేవుడు కదిలే ఒక సాధనముగా దేవుడు ఆదాముని చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని కంటే ప్రాముఖ్యమైన మా వ్యక్తి ఎవరైనా మనిషే. దేవుని కంటే విలువైన వాడు, దేవుని కంటే ప్రాముఖ్యమైన వాడు, దేవుడు నడవడానికి ఒక ఆయుధముగా ఉపయోగపడిన వాడు, దేవుడు చూడడానికి ఒక ఆయుధం ఇది. అలాంటి ఆయుధము దేవుడు తయారు చేసుకుని ఏదేని తోటలో పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు అంత వాల్యుబుల్? దేవుని యొక్క ప్రాణము పెట్టగలిగే అంత విలువ కలిగిన శ్రేష్టము కలిగిన ఆ ప్రాణాన్ని దేవుడు పెడుతున్నాడంటే అంత శ్రేష్టవంతమైన విలువ మనిషికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనిషి విలువ ఇవ్వకపోవచ్చు, మనిషి ఒక భయంకరమైన వ్యక్తిగా చూడొచ్చు, మనిషి ఒక భయంకరమైన క్రోధమైన వ్యక్తిగా చూడొచ్చు, మనిషికి మానవత్వం లేకుండా ఉండకపోవచ్చు, మనిషికి మధ్యలో మానవ విలువలు లేవు, జంతువుల్లో మారిపోయారు మనుషులు. హల్లెలూయా. చాలా భయంకరంగా విలువలు లేని మనుషులు జీవిస్తూ ఉన్నారు. మనిషికి నమ్మకం లేదు, మనిషికి మీద వాల్యూ లేదు, మనిషి ఏమీ కూడా ఒకరినొకరు సహకరించుకుని ప్రేమ కలిగి ఒక సహవాసం చేసి నడిచే అవకాశము భూమి మీద మనుషులకు లేదండి. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుడా ఎంత మేలు అంటాడు. అంటే ఎందుకు ఐక్యత అని చెప్తున్నాడంటే, ఎందుకు ఐక్యత కోసం మాట్లాడుతున్నాడంటే ఆ ఐక్యతలో దేవుడు ఉన్నాడు. ఆ విలువ కలిగిన మనుషుల్లోనికి, ఐక్యత కలిగిన మనుషుల్లోకి, బాధ్యత కలిగిన మనుషుల్లోనికి ఆ యొక్క దేవుడు వారి మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. చాలా వాల్యూ ఇచ్చాడండి దేవుడు మనకి. దేవుని కంటే ఎక్కువ వాల్యుబుల్ ఎవరికి ఇచ్చాడండి? దేవుడు మనిషికి ఇచ్చాడు. అంత కెపాసిటీ, అంత కెపాబిలిటీ, అంత అధికారము, అంత శక్తి సామర్థ్యాలు మనిషికి ఇచ్చి ఏదేని చోట్ల పెడితే దేవుడికి ఏది ఆధారమైనదో, దేవుడు నివసించడానికి ఏది ఆధారమైనదో, దేనికి ప్రాముఖ్యత దేవుడికి ఇస్తా ఉన్నాడో దాన్ని పడగొడితే దేవుడు అనామకుడై భయంకరంగా అతను విచ్ఛిన్నమైపోతాడని సాతాను ప్రణాళిక వేసి దేని మీద మనసు పెట్టాడో దానిని సాతాను ముక్కలు చేశాడు. హల్లెలూయా. అందుకే చాలా మంది ఎక్కువ దేన్ని ఇష్టపడతారో దాన్ని బద్దలైపోతూ ఉంటారు, ఎక్కువ దేన్ని ప్రేమిస్తారో దాన్ని ముక్కలైపోతూ ఉంటుంది, ఎక్కువ దేన్ని ఇష్టపడతారో దాన్ని జరగేవాడు సాతానుడు. హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఇష్టపూర్వకమైన బహుమానాన్ని సాతాను బద్దలు పడ్డాడు పరలోకంలో. దేవుడు ఎంత ఇష్టపూర్వకంగా చేసుకున్నాడో, ఎంత అద్భుతమైన ఆ యొక్క కార్యాన్ని చేసుకున్నాడో చూడండి. మనిషి బ్రెయిన్లో ఒక నరాలు సృష్టించాలంటే ఎంత కష్టమండి. శరీరంలో ఒక బాడీ ఫామ్ చేయాలంటే ఒక గుండు పని చేయాలి, ఒక లివర్ పని చేయాలి, ఒక కిడ్నీలు పని చేయాలి, ఒక లెగ్ పని చేయాలి, ఒక నరాలు పని చేయాలి, బాడీలో ప్రతి అణువు పని చేయాలి. ఇంత సిస్టమేటిక్గా ఈ బాడీని చేశాడంటే దేవుడు ఇప్పుడు ఈ బాడీలో ప్రతి పార్ట్ కూడా సృష్టించి అణువును కూడా దాన్ని ఎంత చక్కగా నైపుణ్యం కలిగిన వ్యక్తిలాగా ఈ బాడీని డిజైన్ చేశాడంటే ఎంత సామర్థ్యం ఉంటాయని తెలియజేస్తాడండి ఆ బాడీని అలాగా.
6,000 సంవత్సరాల నుంచి, అనగా 6,000 కోట్ల బిలియన్ల సంవత్సరాల నుంచి మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి మనిషిని దేవుడు సృష్టించినట్లుగానే ఒక మనిషి సహజాతీతంగా మనిషిని చేసేద్దామని బిలియన్ల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది మనిషి అని. ఆ నరాలు పెట్టి, ఆ న్యూరోస్ పెట్టి, ఆ యొక్క బాడీలో పదార్థాలు పెట్టి, కిడ్నీలు పెట్టి అవన్నీ తయారు చేద్దామని చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. ఏం చేసినా కానీ మనిషి వల్ల కావట్లేదు. హల్లెలూయా. ఏం చేయలేకపోతున్నాడండి. కడకి ప్రయత్నించి ఏం చేశాడు తెలుసండి? మనిషిని తయారు చేసుకోలేక మనిషిని తయారు చేశాడు. మనిషి అంటే రోబోని తయారు చేశాడు. అంటే ఇలాంటి బాడీని తయారు చేయలేక, ఇలాంటి శరీరాన్ని వాడి సృష్టించలేక, వాడి కడకి మనిషిని అనగా రోబో సిస్టమ్ తయారు చేసి ఆ రోబోల ద్వారా వాడి సాటిస్ఫాక్షన్ పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అవి కూడా కరెంట్ ఎడితే పనిచేస్తలేదు, పనిచేయవు. ఛార్జింగ్ పెడితే పనిచేస్తాయి, అవి కూడా పనిచేయవు. కానీ ఇదైతే ఈ యొక్క ప్రాణము, ఆ ప్రాణము లోపల పెట్టి దేవుడు ఆ శరీరము ఊది ఆయన ఏం చేశాడు? జీవాన్ని ఇచ్చి ఒక అమూల్యమైన ఒక పాత్రగా దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఇది చాలా ఒక సైన్స్ కందని కార్యం. ఇది ఒక సైన్స్ కందని కార్యం. సైన్స్ ఏదేదో చేస్తుంది. మిషన్లో పెట్టి పిల్లలు పుట్టించేస్తున్నారు. ఇప్పుడు మిషన్లో పెట్టి రకరకాలుగా ఏదో చేస్తున్నారు. టెస్ట్ చూపు పెట్టి IVF టెస్ట్ అని చెప్పి రకరకాలుగా మనుషుని సృష్టించడానికి సైన్స్ ప్రయత్నం చేస్తుంది. ఏమి చేసినా సాతానుడు వల్ల కావడం లేదండి. ఎందుకంటే ఆ శక్తి సామర్థ్యాలు వాడి దగ్గర లేవు. హల్లెలూయా. అంత వాల్యుబుల్గా ఈరోజు మనిషిని తయారు చేసి న్యూరోలు పెట్టి, నరాలు పెట్టి, చక్కగా పార్ట్స్ అన్ని చక్కగా దేనికి అది పనిచేసేలా దేవుడు పెడితే ఈరోజు మనిషి పాపము చేసి, పాపం ద్వారా ఒకరికి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది, ఒకరికి లివర్ ఫెయిల్ అయిపోతుంది, కొంతమంది గుండె ఫెయిల్ అయిపోతుంది, కొంతమందికి మెదడు ఫెయిల్ అయిపోతుంది, కొంతమందికి కాళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి, కొంతమందికి రకరకాల జబ్బులు పాపం ద్వారా తెచ్చుకొని ఏదో ఒకటి పోగొట్టుకుని, ఆ పోగొట్టుకుని దాని ద్వారా మిగతాయన్నీ పోగొట్టుకుని చివరికి మరణం పాలైపోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అందంగా డిజైన్ చేస్తే ఈ మనిషి పాపం ద్వారా దాన్ని పాడు చేస్తున్నాడు. అందుకే బైబిల్ ఉంటుంది, నీ దేహమును పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్పాడు. దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్పాడు. అందుకే చాలా మంది దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నారు. బ్రాండీలు తాగి, విస్కీలు తాగి, సిగరెట్లు తాగి, బూతులు మాట్లాడి, అసహ్యమైన కార్యాలన్నీ జీవించి, పాపములు చేసి వారి జీవితాన్ని వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. దేవుడు అందమైన ఆలయాన్ని దేవుడు మనిషికి ఇస్తే ఈ అందమైన ఆలయాన్ని మనిషి ఏం చేస్తున్నాడంటే సాతాను యొక్క లక్షణాలన్నీ వీడిలో ఉన్నాయి కాబట్టి వాడు మొట్టమొదటి కాలంలో ఏదైనా తోటలో ఏ దేహాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ దేహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడో, ఇప్పుడు మనిషి తనకు తానుగానే నాశనం చేసుకుని పాడు చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసాం శుక్రవారం రోజునే ఆ యొక్క దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తున్నాడంటే, దెయ్యం పట్టినడు ఏం చేస్తున్నాడు? తనకు తానుగానే శరీరాలు పాడు చేసుకుంటున్నాడు. చూసారా? మర్చిపోయినప్పుడే ఇక్కడ ఉన్నాడు, మనసులు ఇక్కడ పెట్టండి. దేవుడు ఎక్కడైతే 2-3 కూడా ఆయన నామంలో ఏకీపిస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచం స్టార్ట్ అయింది కూడా ఒక్కడితోనే. దేవుడు చెప్పాడు, ఒంటరైన వాడిని 1000 మందిని చేస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒకరితోనే ప్రారంభిస్తాడు. మనం ఒకరం ఉన్నామా, 2 ఉన్నామా, 3 ఉన్నామా అని మనం ఆలోచించడం కాదు. మన వాక్యం దృష్టి పెట్టినట్టు దేవుడు దాని పని దాన్ని చేస్తాడు. మన పని మనం చేసుకుంటా పోతే దేవుడి పని ఆయన చేసుకుంటా పోతాడు. హల్లెలూయా. జాగ్రత్తగా దృష్టి పెట్టండి. మీరు 2 ఉన్నా 3 ఉన్నా ఇక్కడ వాక్యం మీద దృష్టి పెట్టండి. అటు వెళ్ళవద్దు. ఖచ్చితంగా వాక్యం మీద దృష్టి పెడితే కొన్ని విషయాలు మీరు నేర్చుకుంటారు. కొంచెం జాగ్రత్తగా స్లోగానే చెప్తాను. మీకు హృదయాల్లో ఎక్కించాలని నేను స్పీడ్ వెళ్ళకుండా స్లో అయిపోయాను. జాగ్రత్తగా మీరు వినాలి. ఇప్పుడు ఆ యొక్క శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మనం చెప్పుకున్నాం. ఆ సేన అనే దెయ్యం పట్టిన వాడు 2000 దెయ్యాలు పట్టేసి వాడు ఆ యొక్క అరణ్యంలో గెలిపి ఏం చేస్తున్నాడు? వాడు తనకు తానుగా రాళ్ళతో కొట్టేసుకుని గీరేసుకుని తన శరీరాన్ని పాడు చేసేసుకుంటున్నాడు. ఆ దారి అంటే ఎవరు వెళ్ళినా సరే
వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళని రాళ్ళతో పెట్టి కొడుతున్నాడు. ఇతనే తన శరీరాన్ని పాడు చేసేసుకుంటున్నాడు, నాశనం చేసేసుకుంటున్నాడు. అంటే ఏ వ్యక్తి అయినా సరే దెయ్యాలతో నింపబడిన వ్యక్తి, ఆ లూసిఫర్తో నింపబడిన వ్యక్తి, సాతానికి అభిషేకంతో నింపబడిన వ్యక్తి ఎల్లప్పుడూ తనకు తాను ఆ దేవాలయాన్ని పాడు చేసుకుంటా ప్రయత్నం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బ్రాందీ వేస్తాడు, విస్కీ వేస్తాడు, సిగరెట్లు వేస్తాడు, పరోకులు వేస్తాడు, బూతులు వేస్తాడు, అసూయ వెళ్ళగక్కుతాడు, ద్వేషాన్ని వెళ్ళగక్కుతాడు. తన శరీర సంబంధమైన క్రియల ద్వారా అతను ఏం చేస్తాడంటే తన శరీరాన్ని తానే పాడు చేసుకుంటాడు. ఎవరినో పాడు చేస్తామని అనుకుంటున్నాడు ఇతను. నేను ఎవరినో తిరుగుతున్నాను అనుకుంటున్నాడు, ఎవరినో నాశనం చేస్తున్నాను అనుకుంటున్నాడు, ఎవరినో మాటలని వాళ్ళని ఇరుగులో పెడదామనుకుంటున్నాడు. కానీ వాస్తవంగా అతను చేసేది ఏమిటంటే తనకు తానుగా నాశనం చేసుకుంటా ఉన్నాడు, తనకు తానుగా పాడు చేసుకుంటా ఉన్నాడు, తనకు తానుగా ఈ శరీరాన్ని తీసుకుంటా ఉంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అలా చేసుకున్నాడంటే అతను దెయ్యాలతో నింపబడ్డాడు. ఈరోజు లూసిఫర్ అభిషేకం జన్మ పాపం ద్వారా ప్రతి ఒక్క శరీరంలో కూడా నివాసం చేస్తూ ఉంది. ఎవరైతే జన్మతర పాపంతో పుట్టారో, పుట్టుకతో పాపంతో పుట్టారో, జన్మతో పాపంతో పుట్టారో ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యొక్క నివాస స్థలాన్ని పాడు చేస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. రకరకాల కోణాల్లో మోసాలు చేసి, అబద్ధాలు ఆడి, కుయ్యెత్తులుగా పన్ని, రకరకాలుగా వారు జీవిస్తూ దేవుని కొరకు జీవించకుండా, వాక్యం కొరకు జీవించకుండా, వాక్యం చెప్పిన దాన్ని వినకుండా, దాన్ని గ్రహించకుండా, ఆ యొక్క ఈ నివాస యోగ్యమైన నివాసంలోనికి ప్రభు అయిన దేవుని ఆహ్వానించకుండా వీళ్ళు రకరకాల శరీర సంబంధమైన కార్యాలతో దేహాన్ని పాడు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని దర్శించాడో, ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని దర్శించాడో, ఆ దెయ్యాలన్నీ కూడా విడిచిపెట్టి పందుల్లో దూరిపోయింది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే తనకు తానుగా గాయపరచుకోవడం మానేసి, తనకు తానుగా శరీరాన్ని చీల్చుకోవడం మానేసి ప్రభు యొక్క పాదాల చెత్త కూర్చొని వాక్యం నేర్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాడో, నిజమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటాడో, క్రీస్తు యొక్క అభిషేకం పొందుకుంటాడో ఆ వ్యక్తి మాత్రమే ప్రభు యొక్క పాదాల చెంత నేర్చుకోవడానికి ఇష్టపడతాడండి. నువ్వు ఒకవేళ దేవుని పాదాల చెంత కూర్చుని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు అంటే ఖచ్చితంగా నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ఈరోజు చాలా మంది వాక్యం చెప్తే ఇలా వస్తూ ఉంటే అలా పారిపోతారండి, వాక్యాన్ని ఇష్టపడరు. ఆ పాస్టర్ అంతసేపు తెస్తా ఉంటాడు, ఆ పాస్టర్ అంతసేపు ఆ మాటలు అంటాడు, వాడిని విమర్శిస్తాడు, వీళ్ళని విమర్శిస్తాడు, ఆ మాట అంటాడు, ఈ మాట అంటాడని ఇలాగే ఏదో నెపాలు చెప్పి వాళ్ళు దూరం అవడం ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు వాక్యం దగ్గరకు వచ్చి వాక్యం విని వారి జీవితాలు సరి చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరండి. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న అభిషేకం మంచిది కాదు, వారి మీద ఉన్న దెయ్యం యొక్క అభిషేకం, వారి మీద ఉన్న లూసిఫర్ యొక్క అభిషేకం వాక్యం దగ్గర రానివ్వరండి. వాక్యం దగ్గర రానివ్వకుండా వాళ్ళని దూరంగా తీసుకెళ్ళిపోయి వాళ్ళు అసూయ ద్వారా, ద్వేషం ద్వారా, పగల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే తన శరీరాన్ని వారే దేవుని యొక్క దేవాలయాన్ని వారి చేతులతో వారే పాడు చేసుకున్నట్లుగా దెయ్యం వారిలో ఉండి వారిని ప్రేరేపిస్తుందండి. హల్లెలూయా. ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని వినకపోవడం గల కారణం అదే. ఈరోజు అనేక మంది దేవుని యొక్క చిత్తానికి లోబడకపోవడం కారణం అదే. దేవుని వాక్యాన్ని గుర్తించి దాన్ని వెంబడించడానికి లేకపోవడం కారణం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వెళ్లకుండా వారిలో ఉన్న లూసిఫర్ యొక్క శరీర సంబంధమైన అభిషేకము దేవుని ఎదుగు వెళ్ళనివ్వకుండా వారిని ఆపుతుంది. చాలా మంది రావడానికి ప్రయత్నం చేస్తారండి, ఆ చర్చికి వెళ్ళాలి, వాక్యం వినాలి, చాలా బాగా చెప్తున్నారు, వినాలని ఆసక్తి లోపల ఉన్నప్పటికీ వారి శరీర సంబంధమైన అభిషేకం వారిని వెళ్ళనివ్వదండి. ఎందుకంటే లూసిఫర్ ఉన్నాడు, వాడు ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా వాడు ఆపడమే వాడి పని. హల్లెలూయా. కానీ వాడు ఎంత ఆపినా అరణ్యంలో తీసుకెళ్లి వాడి శరీరం వాడే గీరేసుకుని అసహించుకుని రకరకాల వాడి శరీరాలు పాడు చేసుకున్నా ఒకానొక రోజు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి, అరణ్యంలో ఉన్న వ్యక్తి దగ్గరికి దేవుడే నడుచుకుంటూ వచ్చేస్తాడు.
హల్లెలూయా. దేవుడే నడుచుకుంటా వస్తా ఉన్నాడంటే ఏ దెయ్యంని ఆపే శక్తి మోయే మొగడికి లేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఎదుర్కోకుండా రావాల్సిన టైంలో రావడానికి వచ్చి సిద్ధపడ్డా, దెయ్యాలే వచ్చి మోకరించేసి ముందే బతిమాలి పారిపోతాయి. పారిపోనియండి. ఆ తేనా పట్టినోడికి దగ్గరికి దేవుడు వెళ్తా ఉంటే, యేసుక్రీస్తు వెళ్తా ఉంటే అవే వచ్చి భయపడిపోయి మోకరించి ప్రార్థన చేసేస్తున్నాయి, ప్రభువా మమ్మల్ని పందులకు వెళ్తారు, స్వామి సెలవు మేము అందరికి వెళ్ళిపోతామంటున్నాయి. హల్లెలూయా. దేవుడు గనక ఒక వ్యక్తిని విడిపించాలని గనక ప్రణాళిక రచించి, ఏ సమయంలో విడిపించాలని ఆయన ప్రణాళిక రచించాడో ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చే సమయం వచ్చిందంటే ఏ దెయ్యము కూడా ఆపలేదండి. పాతాళంలో ఉన్న దెయ్యాలన్నీ కూడా ఏకమైనా ఆపజాలవు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుడు ఒక వాల్యుబుల్గా మనిషిని చేశాడు, విలువైన మనిషిగా చేశాడు. దేవుని ప్రాణము పెట్టేంత వాల్యుబుల్గా మనిషి విలువ ఉన్నది. అందుకే దేవుడు కూడా చెప్పాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని చెప్పాడు. ఎందుకంటే అంత విలువ మీకు ఎందుకు పెట్టబడిందంటే మీరు అంత విలువైనవారు కాబట్టి. ఏమండి, బంగారం 10,000 ఉందనుకోండి, మీరు వెళ్ళి 50,000 ఇచ్చి కొంత తెచ్చుకుంటారా? 10,000 వాల్యూ దండి, మీరు వెళ్ళి 50,000 ఇచ్చి తెచ్చేస్తారా? ఒక సెంటు భూమి 20,000 అనుకోండి, ఆ సెంటు భూమికి మీరు వెళ్ళి ₹1,00,000 ఇచ్చి తెచ్చేస్తారా? ఎవరు? ఒక కాయగూరల గారి దగ్గరికి వెళ్ళి బేరమాడతాం మనం. ఆ కేజీ ఆడు ₹30 చెప్తే ₹10 ఎత్తావని అడుగుతారు. అడగరండి. చీరల దగ్గరికి వెళ్తే చీరల దగ్గరికి బేరమాడతారు. ఆడ 500 చెప్తే 200 ఇస్తామని అడుగుతారు. బేరమాడతారు, ప్రతిదీ కూడా బేరమాడతారు. అంటే దాని విలువ అంతా దీనికి ఎంత చేస్తుంది అని మీకు ఒక అవగాహన ఉంటుంది, లోపల ఒక ఐడియా ఉంటుంది. ఒక ప్యాంట్ కొన్నామనుకోండి, దీనికి ఎంత ఉంటుంది బేరమాడతారు వెళ్ళి. అతను ఎంత అలాగే బేరమాడతారని అతను ఏం చేస్తాడంటే 300 500 విలువ తెలియదు ₹1000 చెప్తాడు. మీరు 500 అడుగుతారని బాగా తెలుసు, అందుకని 500 చెప్పలేక ₹1000 చెప్తాడు. మీరు ఏం చేస్తారంటే 500 అడుగుతారండి. అలాగే మీకు ఒక ఐడియా ఉంటుంది లోపల, దీనికి ఎంత వాల్యూ చేస్తుంది, అందుకే దీనికి ఎంతే పెట్టాలని చెప్పి ప్రతిదీ కూడా వెళ్ళి బేరమాడి కొనుక్కు తెచ్చుకుంటారు. ఆ విలువ మీకు అర్థమవుతుంది. మరి దేవుడు బేరమాడొచ్చు నిన్ను, నీ ప్రాణాన్ని కొనేటప్పుడు. నీ ప్రాణాన్ని కొనేటప్పుడు దేవుడు బేరమాడొచ్చు కదా. ఏ జంతువు రత్తానో, ఏ గొర్రెపిల్ల రత్తానో, లేకపోతే ఏ మేక రత్తానో, ఎద్దు రత్తానో బేరమాడి నేను కొనేయచ్చు కదా. అంటే నువ్వు ఎంత విలువైనదానివి అయితే, విలువైనవాడు అయితే, నువ్వు ఎంత శ్రేష్టమైనదానివి అయితే దేవుడు నీకు అంత విలువ కడతాడు. దేవుడు ఆయన సొంత ప్రాణాన్నే పెట్టాడంటే ఆయన ప్రాణం విలువ ఈ భూమి ఆకాశాలు పట్టజాలం, అంత విలువైంది అది. అసలు పోల్చలేదు దాన్ని. మనం పాట పడతాం ఏమని, నీతో పోల్చుటకు సర్వేసా ఎవరు లేరని చెప్తాం, నిన్ను పోలిన వారు ఎవరు లేరని చెప్తాం. మరి అలాంటి శ్రేష్టమైన దేవుడు తన సొంత ప్రాణాన్ని నీ కొరకు పెట్టాడంటే నువ్వెంత విలువైగలవని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకసారి. దేవుడు నీకు ఎంత వాల్యూ ఇస్తున్నాడు, నీకెంత విలువ చేస్తున్నాడు, ఎందుకంత విలువ ఇచ్చాడు, ఎందుకంత వాల్యూ నీకు ఇస్తున్నాడు. దేవుడు సృష్టి అంతా మరిచిపోయి పలకబడిన నోటి మాట ద్వారా సృష్టించుకునే సామర్థ్యం ఉన్నప్పుడు ఆయనే సృష్టించేసుకుని, మనుషులు సృష్టించుకుని పాపాన్ని అంతా తీసేసి ఆయనే పరిశుద్ధులు సృష్టించేసి పరిపాలన చేయొచ్చు కదా. ఆయన మాటలో శక్తి ఉంది. పలికితే మాట మనిషి కలిగిన కాకుండా మనిషి వస్తాడు, చెట్లు కలిగిన కాకుండా చెట్లు వస్తాయి. ఇలాంటి ప్రపంచం కొన్ని లక్షల గెలాక్సీలు చేసినప్పుడు దీన్ని నాశనం చేసి ఇంకో గెలాక్సీ తయారు చేయడం ఆయనకి ఏం కొద్ది లెక్క కాదు. అలాంటి దేవుడు పాపములో పడిపోయి నిన్నును, అసహ్యమైన కార్యం జీవిస్తున్న నిన్ను, అబద్ధములతో బ్రతుకుతున్న నిన్ను, నీచమైన జీవితాలు జీవిస్తున్న నిన్ను బ్రతికించడానికి, రక్షించడానికి, కాపాడడానికి, నీకు ఒక భద్రత వలయాన్ని సృష్టించడానికి ఆయన ఎందుకు అన్ని పాటలు పడుతున్నాడు అని నేను అడుగుతున్నాను. నేను హల్లెలూయా. చూడండి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే భార్య చాలా ప్రేమిస్తుంది భర్తని, చాలా ఆశగా ఎదుర్కొస్తాను, నన్ను ప్రేమిస్తాడు, నేను ఎంతో నమ్మకంగా ఉండాలి, నేను ఎంతో స్వచ్ఛంగా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి, ఆయన నచ్చినట్టుగా ఉండాలని చెప్పి ఎన్నో కళ్ళకుంటూ ఆ భర్త ప్రేమను ఎంతో ఆశిస్తుంది.
కానీ గొప్ప విషయం ఏంటంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా భర్త ఆమె ప్రేమించలేదు. ఆ ప్రేమ ఆమె అందుకోలేదు. ఆ జీవితంలో ప్రేమ ఆమెకు దొరకదు. ఆమె ఎంత కాలం ఎదురు చూసినా ఆ వ్యక్తి అలాగే ఉంటాడు తప్ప ఆ భార్య ఆ భర్త ప్రేమను నోచుకోవడానికి ఏమాత్రము కూడా అవకాశం లేకుండా పోతుంది. ఒక భర్త ఉంటాడు, భార్యను చాలా ప్రేమిస్తాడు, చాలా ఆదరిస్తాడు, చాలా పెంచడానికి ప్రయత్నం చేస్తాడు, అన్ని తీసుకొచ్చి పెడతాడు, అన్ని రకాలుగా ఆదరించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎన్ని రకాలుగా ఆదరించినా, ఎన్ని రకాలుగా పోషించినా, ఎంత ప్రేమ చూపించినా ఆ భార్య తన భర్తను జీవితంలో ఎప్పుడూ ప్రేమించదు. తన భర్తకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎప్పుడూ ఆమె ఇవ్వదు. భర్త ప్రేమిస్తే భార్య దొరకట్లేదు, భార్య ప్రేమిస్తే భర్తకు దొరకట్లేదు. అంటే ఏదో ఒక లోపం, ఇద్దరు సమానంగా ఉండట్లేదు, ఏదో ఒక కార్యం అక్కడ జరుగుతుంది. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ కుటుంబాల్లో జరుగుతుందంటే దేవుడు ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన దానికి పోల్చడానికి దేవుడు ప్రతిదాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సాతానుడు ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికిని మనిషికిని ఒక మధ్యవర్తిత్వం చేయడానికి లూసిఫర్ అనే ఒక దేవదూత సాతానుగా మారి భూమిపైన పడ్డాడు అన్నవాడు. హల్లెలూయా. దేవుడు ఎంతో అమితంగా ప్రేమించి నా జీవితమే ఆదాము, నా సింహాసనమే ఆదాము, నా శరీరమే ఆదాము, నా యొక్క భాగమే ఆదాము, మొత్తం నా సమస్తము, నా భాగంలో భాగము, నా వాక్యంలో వాక్యము, నా శరీరంలో శరీరము అని చెప్పి, నా తలంపులో తలంపు అని చెప్పి దేవుడు ఆదాముని చేసుకున్నాడు. ఏమన్నా వింటున్నారా? దేవుడు ఆదాముని చేసుకున్నాడు. అయితే నీ శరీరమా, ఇది నీ భాగమా, ఇది నీ తలంపా, ఇది నీ ఉద్దేశమా, ఇది నీ శరీరమా, ఇది నీ సంఘమా? అయితే నీకును సంఘానికి మధ్యలో నేను వెళ్తాను. నేను వెళ్ళి నీకు సంఘానికి ఒక అగాధం సృష్టిస్తాను, ఒక పాతాళాన్ని సృష్టిస్తాను, ఒక శ్మశానాన్ని సృష్టిస్తాను, ఒక భయంకరమైన కేంద్రమైన ఆ యొక్క అవిశ్వాసాన్ని సృష్టిస్తాను. నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి సాతాను ఏం చేసిందంటే ఏదైనా తోటలోకి వచ్చి దేవునికి ఆదామునికి మధ్యలో ఒక శ్మశానాన్ని సృష్టించింది, ఒక అగాధాన్ని సృష్టించింది, ఒక భయంకరమైన అవిశ్వాసాన్ని సృష్టించింది, ఒక భయంకరమైన భేదాభిప్రాయాన్ని సృష్టించింది, నమ్మకం లేని తత్వాన్ని సృష్టించింది. దేవుడు వచ్చి ఆదామును కలుపుకోలేడు, ఆదాము వచ్చి దేవుడిని కలుపుకోలేడు. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా తోటలో క్రియేట్ చేసేసింది ఆదాము, ఆ యొక్క సాతాను. హల్లెలూయా. అంటే దేని పైన గురి పెట్టాడో దేవుడు దానిని దేవునికి దూరం చేసేసింది సాతాను. సేమ్ అదే సిచ్యువేషన్ ఆదాము అవ్వ అనే కుటుంబంలో జరిగించిన సాతాను మొట్టమొదటిగా ఈ సిచ్యువేషన్ ప్రతి కుటుంబంలో కూడా వాడు దాన్ని తీసుకొస్తాడు. ప్రతి కుటుంబంలో కూడా ఎవరైతే కుటుంబంగా ఏర్పరచబడుతున్నారో ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క సిచ్యువేషన్ సాతాను తీసుకొస్తా ఉన్నాడు. ఏదైనా తోటలో ప్రారంభించిన ప్రారంభము ప్రతి కుటుంబంలోని కూడా వస్తారు. హల్లెలూయా. అరే నేను మంచిగా ఉన్నాను, నా భార్య చాలా అందగత్తి దొరికింది, నేను చాలా మంచి భర్త దొరికాడు, నాకు చాలా మంచిగా నేను సంసారం చేస్తూ ఉన్నాం, అసలు మా దాంపత్య జీవితాలకు పేర్లు ఎట్టేవాడే లేడు, చాలా అద్భుతంగా జీవిస్తున్నామని ప్రతి కుటుంబం తలంచి ఉండొచ్చు. పైకి తెల్లగా కనిపించవచ్చు, పైకి పావురంలో కనిపించవచ్చు, పైకి అద్భుతంగా వారి జీవితాలు కనిపించవచ్చు, నవ్వుతూ ఉన్నట్లుగా కనిపించవచ్చు. కానీ వారి ఇంట్లో శ్మశానమే కనబడుతుంది. హల్లెలూయా. ఆ పాండువర్ణమే కనబడుతుంది. ఏంటి శ్మశానం రంగు ఏంటండి? పాండువర్ణం. ఏంటా పాండువర్ణం? ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం
6వ అధ్యాయము 7 చాలా జాగ్రత్తగా మీరు విన్నారు. దేవుడు అద్భుతంగా నన్ను నడిపిస్తున్నాడు. 6వ అధ్యాయం మొదటి నుంచి తీసుకెళ్ళండి. ఇది కుటుంబంలో సాతానేక రాకడ, కుటుంబంలో సాతానేక రాకడ, జీవితాల్లో సాతానేక రాకడ, సంఘాల్లో సాతానేక రాకడ, ప్రతి ప్రపంచంలో సాతానేక రాకడ. ఎన్ని రాకడలు ఉన్నాయండి? ప్రపంచంలో దిగుతున్నాడు, కుటుంబాల్లో దిగుతున్నాడు, జీవితంలో దిగుతున్నాడు, సంఘాల్లో దిగుతున్నాడు. ఏ విధంగా దిగుతున్నాడు అంటే వాడు ఫస్ట్గా ఎలా వస్తున్నాడు చూడండి. తెల్లని గుర్రము కనబడేది, దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. ఆయన రెండవ ముద్రను వీడు ఎలా ఉన్నాడండి? ఫస్ట్ ముద్ర విప్పినప్పుడు వీడు ఎలా ఉన్నాడంటే తెల్లగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితాలు స్టార్టింగ్ చాలా అద్భుతంగా తెల్ల మల్లెపూల కనపడతాయి. పళ్ళు నవ్వుతే నక్షత్రాల్లో మెరిసిపోతాయి. వారి జీవితంలో అంత ఆనందం వచ్చేస్తుంది, వారి సంతోషం వచ్చేస్తుంది. పెళ్ళైన కొత్తలో చాలా అద్భుతంగా బళ్ళు మీద తిరుగుతారు, అన్ని రకాల చేయాల్సిన పనులను చేస్తూ ఉంటారు, రెస్టారెంట్లకు వెళ్తారు. అద్భుతంగా ఉంటుంది. 1-2 సంవత్సరాల వరకు చాలా బాగుంటుంది. హల్లెలూయా. నూతనంగా పుట్టిన పిల్లోడు కూడా చాలా అద్భుతంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. ప్రతి వ్యక్తి చూసి ఎత్తుకోవాలనిపిస్తుంది. పిల్లని చూస్తే ప్రతి ఒక్కరికి ఎత్తుకోవాలనిపిస్తుంది. అంత అందంగా కనబడతాడు, చాలా బాగుంటాడు, చాలా అద్భుతంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అందరికీ తెల్ల మల్లెపూలకు కనబడతాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితాలు కూడా అంతే. మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు జీవితాలు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రపంచం కూడా ఏదేం తోటలో స్టార్ట్ అయినప్పుడు చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. దేవుడు పాపం లేని లోకాన్ని సృష్టించాడు, చాలా అద్భుతంగా ప్రపంచం స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా జీవితం స్టార్ట్ అవుతుంది, చాలా అద్భుతంగా నవదత్తులు స్టార్ట్ అవుతారు, చాలా అద్భుతంగా చిన్నపిల్లడు కూడా పుట్టినప్పుడు కూడా స్టార్ట్ అవుతాడు. తెల్ల మల్లెపూలగా ఉంటుంది అంతా. హల్లెలూయా. చాలా బాగుంటాయి. తర్వాత జీవితం ఎలా మారిపోతుందంటే సాతాను యొక్క రాకడం, ఫస్ట్ ఆ రాకడ జరుగుతున్నప్పుడు అందరూ కూడా తెల్ల మల్లెపూల కనపడతారు. మొట్టమొదటిగా స్టార్ట్ అయిన సంఘం కూడా తెల్ల మల్లెపూల కనపడదు. చాలా బాగుంది, స్వచ్ఛంగా. వాళ్ళు మాట్లాడుతుంటే దెయ్యాలు పారిపోయండి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన చేసిన స్థలం గడగడగడగా వణుకుపోయేదండి. వాళ్ళు నడిచెళ్తుంటే దెయ్యాలు పారిపోయి వెనక్కి పారిపోయి, వాళ్ళు వస్త్రాల మీద చేతులకు ప్రార్థన చేస్తే ఆ వస్త్రాలు పట్టుకెళ్ళి రోగుల మీద వేస్తే రోగుల మీద ఉన్న దెయ్యాలు కూడా పారిపోయి. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తే భూమి కనిపించేది, వాళ్ళు పాటలు పాడితే తెరసాల ఆ తలుపు బద్దలైపోయి చాలా అద్భుతంగా ఉండేది. తెల్ల మల్లెపూలు ఏర్పడ్డది. సంఘం కూడా చాలా పవిత్రంగా ఉంది. ఆ రోజు సంఘం అంటే ఇదిరా, యేసుక్రీస్తు సంఘం అంటేనే. వీళ్ళు యేసుక్రీస్తు ఉన్నవారిలో వీళ్ళు నిజమైన క్రైస్తవులు అంటే అన్నట్టుగా పేరు పొందారు వాళ్ళు. చాలా అద్భుతంగా ఉందండి. కానీ కొంచెం ఎదిగేటరికి రెండో గురం వచ్చింది, తెల్లని గురం వచ్చింది. ఈ తెల్లని గురం మీద వచ్చాడు. ఆ తెల్లని గురం పవిత్రంగా తెలుపు వర్ణం ధరించుకుని ఒక పవిత్రుడు వచ్చినట్టుగా వచ్చాడు. తర్వాత రెండో ముద్ర విప్పినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, రెండో ముద్రను విప్పినప్పుడు తెల్లది కాస్త ఎర్రగా మారిపోయింది. హల్లెలూయా. తెల్లది కాస్త ఎలా మారిపోయిందండి? ఎర్రగా మారిపోయింది. కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం ఎదిగేటప్పుడు కోపం వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది, పగ వచ్చేస్తుంది, పాపం ఎంటర్ అయిపోతుంది. ఏమండి, సంఘంలో కూడా కొంచెం అలా 300 సంవత్సరాలు ఎదిగేటప్పుడు అందులోకి మొత్తం అన్నీ ఎంటర్ అయిపోయినాయి. అబద్ధ బోధలు ఎంటర్ అయిపోయినాయి, పాపం ఎంటర్ అయిపోయింది, భయంకరమైన లూసిఫర్ అందులోకి ఎంటర్ అయిపోయాడు, అబద్ధ క్రిస్మస్లో ఎంటర్ అయిపోయినాయి, అబద్ధ యేసులు ఎంటర్ అయిపోయినాయి, అబద్ధ లింట్లు ఎంటర్ అయిపోయినాయి. అన్ని సంఘంలో కలుషిత బాధలన్నీ కూడా సంఘంలోకి ఎంటర్ అయిపోయినాయి.
మనిషి పుట్టినప్పుడు బాగానే ఉంటాడు, చాలా స్వచ్ఛంగా తీయగా ముద్దుగా అందరూ ఎత్తుకుని ముద్దాడేస్తారు. ఆడు కొంచెం 10-15 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఆడిలో ఉన్న రంగులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. వాడు ఏ రంగులు కలుగున్నాడో ఆ రంగులన్నీ ఎదిగి కొద్ది ఒక్కోటి బయటకు వస్తూ ఉంటాయి. ప్రపంచం కూడా అలా స్టార్ట్ అయ్యింది. ప్రపంచం స్టార్ట్ అయినప్పుడు తెల్లగానే ఉంది. కానీ ఎప్పుడైతే లూసిఫర్ ఏదైనా తోటలోకి వెళ్ళాడో, ఆ ఎర్రన గుణం ఎప్పుడైతే లూసిఫర్ ఏదైనా తోటలోకి వెళ్ళిందో, వెంటనే ఆ యొక్క ఏదైనా తోట అంతా మొత్తం కలుషితం అయిపోయింది. దేవుడు వచ్చి అన్నాడు, ఓ యాదవో, నీ బచ్చడయ్యా ఈ భూమి అంతా శపించబడింది, శపితంగా మారిపోయింది భూమి అన్నాడు. నా యొక్క తెల్లనిగా ఉన్న యొక్క గుర్రం కాస్త ఏమైపోయిందండి, ఎర్రగా మారిపోయింది. ఆ తర్వాత 3వ ముద్రని ఇప్పటిప్పుడు ఏం జరిగిందో తెలుసండి. అయ్యయ్యో, ఆ తెల్లగా ఉన్న గుర్రం కొంచెం రంగు మార్చి ఎర్రగా మారింది, ఎర్రగా ఉన్న గుర్రం కొంచెం రంగు మార్చి ఇప్పుడు నల్లగా మారిపోయింది. మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయాడుగా, పాపం పడిపోయాడు. ఓ 30 సంవత్సరాలు వచ్చేటప్పుడు మొత్తం పూర్తిగా ఇంకా మొత్తం జీవితం అంతా బయటెట్టేసాడు, పడిపోడు. ఇంకా వెళ్దాం ఆదాం పడిపోయాడు, లోకం పడిపోయింది, సంఘం పడిపోయింది, కుటుంబం పడిపోయింది, సమస్తం మొత్తం వెళ్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే నల్లని గుర్రం ప్రవేశించిందో, చీకటి ప్రవేశించిందో, వాడి జీవితం అంతా విశ్వాసమే, వాడి జీవితం అంతా అంధకారమే, వాడి జీవితం అంతా మొత్తం నాశనకరమైన గుంటే. ఎటు వెళ్దామన్నా అంధకారమే. అయ్యో ఏమి అర్థం కావట్లేదు, బుర్ర తెచ్చకపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏమి వెళ్తే ఎటు వెళ్తే అర్థం కావట్లేదు, అంతా చీకటే కనపడుతుంది, మార్గం ఎటు కనపడతలేదు. భయంకరమైన కటికి చీకటి ఉన్నదనుకోండి, చేతిలో వెలిగేం లేదనుకో, ఎలా ఉంటుంది, ఏమైనా కనపడుతుందండి? కటికి చీకట్లో లైట్ ఏమి లేకపోతే ఏమైనా కనపడుతుందా? ఇక్కడ చెట్లు ఉండొచ్చు, ఇక్కడ ఇల్లు ఉండొచ్చు, ఇక్కడ గుళ్ళు ఉండొచ్చు, ఇక్కడ ఏ రకరకాల జంతువులు ఉండొచ్చు, ఏమీ కనపడదు మన కంటికి. గుడ్డలా ఉంటుంది. ఇక కళ్ళు మూసుకుంటే ఏం కనపడకుండా ఎలా ఉంటుందో అలాగే మొత్తం సమస్తం కూడా కనపడుతుంది. ఈ నల్లగా చీకటిగా మారిపోయిన కట్టికి చీకటిలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం కనపడదండి. ఇంకా తడుముకుంటా ఎటు వెళ్తే అటు వెళ్ళిపోవడమే. గుడ్డోడు ఎటు వెళ్తాడు, తడుముకుంటా ఎలాగ వెళ్తాడో, ఒక మనిషి అలాగే తడుముకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు పరలోకం కనపడతలేదు, దూతలు కనపడతలేదు, నిత్యజీవం కనపడతలేదు, ఏ చీకట కనపడతలేదు, ఆ యొక్క సాతాను కనపడతలేదు, లూసిఫర్ కనపడతలేదు, దెయ్యాలు కనపడతలేదు, ఏమీ కనపడతలేదు మనిషికి. తడుముకుంటా గోతులో పడినా గొప్ప కనపడితే గుద్దు వేస్తున్నాడు, గోతులో పడితే పడుతున్నాడు, లెగుతున్నాడు. జీవితం అంతా కష్టాలు, బాధలు, కాలంతో పాటు ఇతను నడుస్తున్నాడు అనమాట. ఏమన్నా అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిద్రతో మొహం కట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఇక్కడ జీవితం అనేది చీకట్లోకి వెళ్ళిన తర్వాత మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, గోతులో పడితే గోతులో పడినట్టే ఉంటుంది. మళ్ళీ లెగాలనుకుంటే తడుముకుంటాను, మళ్ళీ ఎదరికి వెళ్తాడు, మళ్ళీ ఇంకోటిగా వస్తుంది, మళ్ళీ ఇంకెదరికి వెళ్తాడు, ఏ చెట్టు వస్తుంది గుద్దుతాడు, మళ్ళీ ఇంకోటిగా వస్తాడు, ఇంకో బిల్డింగ్ ఏదో వస్తుంది గుద్దుతాడు. అలా గుద్దుకుంటా ఇలా ఏదో కోరమని జంతువు వస్తుంది తప్పు తినేస్తుంది, లేకపోతే ఏ పోమ వస్తుంది ఒక కోట వేస్తుంది, లేకపోతే ఏ జంతువు వస్తుంది ఒక తేలు వస్తుంది కొడుతుంది, ఏ వైరస్లు వస్తాయి, ఏ కరోనా వస్తుంది, ఏ ఎబోలా వస్తుంది, వస్తాయి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావు, మళ్ళీ పోగు చేసుకుంటావు, మళ్ళీ కొంతకాలం ఆగుతావు, మళ్ళీ ఇంకో ఏదో జబ్బు వస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తావు, మళ్ళీ ఆర్థిక సమస్యలు వస్తాయి, మళ్ళీ ఏదో సమస్యలు. ఇలాగ నెత్తుకుంటా వెళ్ళేటోడికి ఏమవుతాయి? ఎదర ఆర్థిక సమస్యలు వస్తున్నాయో, ఎదర కరోనా వస్తుందో, ముందర ఎతికులు వస్తున్నాయి, ఏమర్థమవుతుంది? అవి వచ్చి పడతాయి, నువ్వు అనిపిస్తూ ఉంటావు అంతే. ఏంటంటే ఏమో తెలియదండి, వచ్చింది తప్పుతుంది. ఏంటండి బతుకున్న తర్వాత చచ్చి బతుకుతూ ఉండాలి, చట్ట బతుకుతలు ఇస్తే వెళ్తూ ఉండాలి అని కృంగిపోయిన మాటలు వస్తూ ఉంటాయి. చాలా భయంకరమైన బాధ. గుడ్డోడు ఎలా ఉంటాడండి, నడుస్తూ వెళ్ళినప్పుడు ఏం కనపడదు. వైరస్ వస్తుందా, మరణం వస్తుందా, సింహం వస్తుందా, బిల్డింగ్ వస్తుందా, స్తంభం వస్తుందా, చెట్టు వస్తుందా,
మనం దేన్ని గుద్దేస్తున్నాం? గుంట్లో పడుతున్నామా, గోతులో పడుతున్నామా, లేకపోతే గొప్ప వస్తుందా గుద్దేస్తున్నామా, చెరువు వస్తుందా కాళ్ళలో పడిపోతున్నామా? ఎక్కడ పడిపోయిన గుడ్డోడికి ఏం తెలీదు. హల్లెలూయా. జీవితం అనే ఒక ప్రవాహంలో, ఒక జీవితం అనే ఒక ప్రయాణంలో మనిషి ఈ నల్లని గుర్రం ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క అంధకారంలో, కటికమైన చీకట్లో ప్రయాణం ఇలా ఉంటుంది. ఈ లూసిఫర్ ఏదేని తోటలోకి ఎంటర్ అయ్యి మనుషుల జీవితాన్ని ఇలా మార్చాడు. ఒక ప్రకాశవంతమైన వెలుగులో జీవిస్తున్న మనుషులను ఆయన ఏమన్నాడండి? నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగు లోకానికిలోకి వచ్చింది, కానీ మనుషులు గుడ్డివారైనందున వెలుగును చూడలేని పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అంటే నల్లని గుర్రం ఎక్కేశారు అందరూ. ఈ నల్లని గుర్రం ఎక్కేశారు కాబట్టి కటిక చీకట్లో వెలుగు వచ్చి కనపడుతున్నా సరే కనపడతలేదు. ఒకప్పుడు ఆ యొక్క దీపములో ఉండి, ఆ భయంకరమైన అగ్నిస్తంభం కింద ఉండి, ఆ వెలుగులో ప్రకాశవంతమైన కాంతిలో నివసిస్తున్న ప్రజలు అంచెలంచెలుగా తెల్లని గుర్రం ఎక్కి, ఎర్రని గుర్రం ఎక్కి, నల్లని గుర్రం ఎక్కి కటిక చీకటి అనే జీవితాల్లో పడిపోయారు. వీళ్ళకి ఏం కనపడతలేదండి, చీకటి తప్ప ఏం కనపడతలే. దూతలు కనపడదు, దెయ్యాలు కనపడదు, దేవుడు కనపడదు, దెయ్యము కనపడదు. అలాంటి విచ్ఛిన్నమైన బ్రతుకుల్లో మనుషులు బ్రతుకుతా ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి చీకటి బ్రతుకుల్లోకి, ఇలాంటి అంధకారమైన బ్రతుకుల్లోనికి, ఇలాంటి విచ్ఛిన్నమైన బ్రతుకుల్లోనికి ఏమొస్తుందంటే 4వ గుర్రం ఎంటర్ అవుతుంది. చూడండి ఒకసారి. అదన్నమాట. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? అర్థమవుతుందండి? అర్థమవుతుంది కదా? మీకు అర్థమవుతుంది, నాకు చాలు, నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు ఇలాంటి విచ్ఛిన్నమైపోయిన చీకటి బ్రతుకుల్లోనికి పాండువర్ణం అనే ఒక గుర్రం ప్రవేశిస్తుంది. ఆ పాండువర్ణ గుర్రమే శ్మశానం. బూడిద రంగు. ఏం రంగు అండి అది? బూడిద రంగు అనమాట. తెలుపు, నలుపు, ఎరుపు 3 కలిపితే ఏమవుతుందో తెలుసండి? బూడిద రంగు వస్తుంది. బూడిద రంగు వస్తుంది అనమాట. ఈ 3 రంగులు కలిపితే వచ్చేది బూడిద రంగు. ఇప్పుడు 3 రంగుల జీవితాలు కలిపి 4వ రంగులో కలిసినాయి. ఆ రంగు ఏంటంటే పాండువర్ణం. అదే శ్మశాన రంగు, బూడిద రంగు. శ్మశానంలో ఏముంటుంది? అంతా బూడిద ఉంటుంది. ఈ బూడిద రంగే పాండువర్ణం. ఈ పాండువర్ణ గుర్రం మీద ఎవడు వెంబడిస్తున్నాడంటే మృత్యు వెంబడిస్తుంది. అంటే వీళ్ళు పాతాళానికి వెళ్ళే దారిలో ఉన్నారు, వీళ్ళు పాతాళానికి వెళ్ళే దారిలో ఉన్నారు అని చెప్పడానికి వీళ్ళు బూడిద రంగు మీద, మా గుర్రం మీద ఎక్కి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. హల్లెలూయా. ఈ బూడిద రంగు శ్మశానమే కుటుంబ విచ్ఛిన్నము, అవిశ్వాసమై ఉన్నది. ఎప్పుడైతే వీరి జీవితాలు, వీళ్ళ బ్రతుకుల్లో భర్త మీద, భార్య మీద నమ్మకం లేకుండా, భార్య భర్త మీద నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా, దేవునికి, ఆదాముకి సాతాను ఎలాంటి అగాధాన్ని తీసుకొచ్చాడో, ఎలాంటి అగాధాన్ని సృష్టించాడో అలాంటి అగాధమే కుటుంబాల్లో సృష్టిస్తూ ఉన్నాడు ఈరోజు సాతాను. జీవితాల్లో సృష్టిస్తున్నాడు ఈరోజు ఆ సాతాను. అందుకే ఈరోజు దేవుని యొక్క ప్రవక్త బోధించాడు, సాతానికి ఏదేను అనే మెసేజ్ ఒక బోధించాడు. ఆ సాతాను యొక్క ఏదైనా మెసేజే ఈ యొక్క అగాధం, ఈ శ్మశానం. ఎప్పుడైతే ఈ శ్మశానం మనుషులకు వస్తుందో, ఈ శ్మశానం ఒకేసారి ఎంటర్ అవట్లా. ఫస్ట్ తెల్లగానే పరిశుద్ధులాగానే ఎంటర్ అయ్యాడు, తర్వాత అతను ఎర్రగా మారాడు, తర్వాత అతను నల్లగా మారాడు, తర్వాత మరణం దిశగా ప్రయాణం చేయడానికి, ఆ కుటుంబం విచ్ఛిన్నం చేసుకోవడానికి అక్కడ బూడిద రంగు అనేది వస్తుంది, అవిశ్వాసం అనేది వస్తూ ఉంది. హల్లెలూయా. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా, ఒకరి మీద ఒకరికి విశ్వాసం లేకుండా, ఆ యొక్క అపార్థాలన్నీ తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి, ముక్కలు చేసి, భార్య ఎంత ప్రేమించినా భర్త ప్రేమించలేడు, భర్త ఎంత ప్రేమించినా భార్య ప్రేమించలేడు. వీళ్ళిద్దరి మధ్యలో ఇంత అగాధం ఉన్నప్పుడు పిల్లలు ఏమైనా కట్టబడతారా?
పిల్లలు ఏమైనా కట్టబడతారా? వాళ్ళ జీవితాల్లో కూడా ఇంకా పెద్ద ఆకారం ఉంటుంది. అంటే ఈరోజు కుటుంబ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసేడు వాడు. ఈ పాండుర వర్ణ గుర్రం మీదకి మృత్యు కుటుంబాల్లో ప్రవేశించి కుటుంబ వ్యవస్థను బద్దలు కొట్టాడు, సంఘ వ్యవస్థను బద్దలు కొట్టాడు, ప్రపంచ వ్యవస్థను బద్దలు కొట్టాడు. హల్లెలూయా. ప్రతి వ్యవస్థను ముక్కలు ముక్కలు చేసి దాన్ని విభాగించి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి చిత్తం వారిది, ఎవరి జీవితం వారిది అని వారి జీవితం వారు జీవించినట్లుగా చేస్తా ఉన్నాడు. వీరి జీవితం వీరు జీవించినట్టుగా చేస్తా ఉన్నాడు. హక్కులు ఇస్తున్నాడు. ఈ హక్కుల కాలమే లవోదికే సంఘకాలం. లవోదిక అంటే ఏంటండి? లవోదిక ఏంటండి? హక్కును ఉపయోగించుకునే కాలము అని అర్థం అంట. ఎవరి యొక్క సొంత హక్కుని వారు ఉపయోగించుకుంటారు. అందుకే ఇది లవోదికే సంఘకాలం కాబట్టి ఎవరు హక్కును వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. స్వేచ్ఛ. స్వేచ్ఛ అనే పేరుతో మా హక్కు మాకు కావాలి. ప్రపంచం చూడండి, మతాలు చూడండి, రాజకీయాలు చూడండి, కులాలు చూడండి, జీవితాలు చూడండి, సంఘాలు చూడండి. ప్రతి ఒక్కరూ కూడా జీడిఎం సంఘం అనుకోండి, ఆ జీడిఎం సంఘంలో ఉన్న ఆ యొక్క వర్గం అంతా కూడా జీడిఎం సంఘం కోసం పోరాడుతున్నారు. మా సంఘం, మా సిద్ధాంతం, మా చట్టం, మా క్రమం అని వారు జీడిఎం సంఘం కోసం పోరాడే సమయం ఇది. రోమన్ క్యాథలిక్లు ఉన్నారనుకోండి, రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తున్నారంటే వారి సంఘం కోసం వారి పోరాడే సమయం. మా సంఘమే కరెక్టు, మా విశ్వాసమే కరెక్టు అని వారు వారి సంఘం కోసం వారు పోరాడుతున్నారు. బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, పెంతెకోస్తు, యెహోవా సాక్షులు, ఎల్ఈఎఫ్ ఇలా ఎవరి సంఘం కోసం వారు వాళ్ళ హక్కుల కోసం పోరాడే సమయం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? మాదిగ కులం కోసం మాదిగోళ్ళు పోరాడుతున్నారు, మాల కులం కోసం మాలలు పోరాడుతున్నారు లేదండి? మాకు వర్గీకరణ చేయండి అని వాళ్ళు పోరాడుతున్నారు. మాకు ఇవ్వాల్సి మాకు ఇవ్వండి అని వీళ్ళు పోరాడుతున్నారు. కాపుల విభాగం కోసం కాపుల విభాగం పోరాడుతుంది, వైశ్యుల విభాగం కోసం వైశ్యుల విభాగం పోరాడుతుందా లేదండి? రాజకీయాల్లో పోరాడుతున్నారు లేదా? మాకు ఇవ్వండి, రాజ్యాంగం ప్రకారం మాకు ఇవ్వాల్సిన చట్టం, మాకు ఇవ్వాల్సిన వర్గీకరణ, మాకు ఇవ్వాల్సిన ఆ యొక్క రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని పోరాడుతున్నారు లేదండి? దేశాల దగ్గరికి వెళ్ళండి, మా దేశం, మా ఇండియా దేశాన్ని మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వండి అని సరిహద్దుల్లో పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, ఆ యొక్క చైనాతో, ఆఫ్ఘనిస్తాన్తో, రష్యాతో పోరాడుతున్నారు లేదండి? ప్రతిదానితో పోరాడుతున్నారు లేదా? పోరాడుతున్నారు. దేశాల మధ్యలో కాదు, కులాల మధ్యలో కాదు, మతాల మధ్యలోనే కాదు. ఎవరు మతం కోసం వారు పోరాడుతున్నారు లేదా? హిందూ మతం కోసం హిందువులు పోరాడుతున్నారు, క్రైస్తవ మతం కోసం క్రైస్తవులు పోరాడుతున్నారు, ముస్లిం మతం కోసం ముస్లింలు పోరాడుతున్నారు లేదండి? జరుగుతుంది చూడండి. యేసుక్రీస్తు చెప్పాడు, నేను వచ్చే సమయంలో ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తాయి, కులాల మీద కులాలు లెగుస్తాయి, మనుషుల మీద మనుషులు లెగుస్తారు అని ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన వచ్చే ముందు లవోదికే సంఘకాలం రాబోతుంది. ఈ లవోదికే సంఘకాలంలో ఎవరి హక్కుల కోసం వారు పోరాడే సమయం. హల్లెలూయా. జీవితాల్లో కూడా భర్త కోసం భర్త పోరాడుతున్నాడు. నా ఇష్టం వచ్చింది నువ్వు తేవా, నీ బాధ్యత లేదా, నువ్వు చెయ్యవా, నాకు ఇవ్వాల్సింది ఇవ్వవా, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంట దేవుడి. అతనంటాడు, నేను చేసుకున్నాక నువ్వు ఉండవా, నువ్వు చెయ్యవా చాకరీ, నా బట్టలు ఉతకవా, నువ్వు చేయాల్సింది చెయ్యవా, నీ బాధ్యత నీకు లేదా అని అతను అంటాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆయన హక్కు ఆయనది, ఈవిడ హక్కు ఈవిడిది. హక్కుల కోసం పోరాడే సమయం ఇది. ఇప్పుడు పోరాడుతున్నారు కాబట్టి విడిపోతున్నారు. పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో సమాధానం కోల్పోతున్నారు. అక్కడ తగ్గింపు లేదు, దీనత్వం లేదు, అక్కడ ఏమాత్రం ఒకరి మీద ఒకరు గౌరవం లేదు, అక్కడ ఏమాత్రం ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు, నమ్మకాలు లేవు, పడిపోయి పతనం అయిపోయింది అది. ఇప్పుడు వాళ్ళు పోట్లాడుకునే సమయంలో ఉన్నారు, యుద్ధాలు చేసుకునే సమయంలో ఉన్నారు,
హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మరి దేవుడికి ఇస్తే జరగవండి. కుటుంబాల్లో యుద్ధాలు జరగాలి, రాజ్యాల మధ్యలో యుద్ధాలు జరగాలి, ప్రాంతాల మధ్యలో యుద్ధాలు జరగాలి, కులాల మధ్యలో యుద్ధాలు జరగాలి, మతాల మధ్యలో యుద్ధాలు జరగాలి, దేశాల మధ్యలో యుద్ధాలు జరగాలి. జరగాలి వద్దండి? ఖచ్చితంగా జరగాలి. పోరాడే సమయం, హక్కుల సమయం. ఎవరి హక్కు కోసం వారు పోరాడుతున్నారు, ఎవరి జీవితం కోసం వారు పోరాడుతున్నారు. భర్త తెలియకుండా భార్య అన్ని దాచుకుంటుంది. ఏమో ఎప్పుడో పుట్టుకోమంటే నా బతుకుని బతకాలి కదా, నా జీవితం నేను జీవించాలి కదా, నా కొరకు నేను బ్రతకాలి కదా, ఎప్పుడో ఏదో తనలో పుట్టుకోమంటే నేనేం చేయాలి అని ఎత్తగాడు జాగ్రత్త పడతాడు, ఆవిడ జాగ్రత్త పడుతుంది. ఆవిడ తెలియకుండా ఈవిడ మరణంగా ఉంటుంది, ఈయన తెలియకుండా అత్తగాడు మరణంగా ఉంటాడు. ఎవరి కోసం బతుకుతున్నారు? ఏమండి చెప్పండి, ఎవరి కోసం బతుకుతున్నారు? అంటే కుటుంబాల్లో ఒకరి కోసం ఒకరు బ్రతకాల్సింది పోయి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బ్రతికే కాలం వచ్చింది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే ఆ కుటుంబంలో పాండువర వర్ణం గుర్రం ఉంది, మృత్యు ఉంది, మరణం ఉంది, అక్కడ బూదురం ఉంది, శ్మశాన వాటిక కుటుంబంలో ఉంది. ఆ హృదయంలో మనశ్శాంతి లేదు, ఆ జీవితంలో సమాధానం లేదు, ఆ జీవితంలో మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే ఆ కుటుంబంలో శ్మశానం ఉంది, బూడిద ఉంది. హల్లెలూయా. దాన్ని రోమన్ క్యాథలిక్లు ఏం చేశారంటే ఆ శ్మశాన బూడిదట్టుకొచ్చి ఇది విభూతి రాజెట్టుకో, ఇక్కడ రాసుకుంటే దెయ్యాలు పోతాయంట. దెయ్యాలే వస్తాయి అక్కడికి. విభూతి యొక్క అర్థం ఏంటో తెలుసా? లూసిఫర్ నా ఆహ్వానం, సాతాన్ యొక్క ఆహ్వానం. ఎట్టుకో, వచ్చేస్తాడు. ఆ బూడిద రంగు అమ్ముకుంటుంది. ఎవరో మనం చెప్పాం అంతకుముందు. నేను ఎందుకు ఈ పునాదులన్నీ వేస్తున్నానంటే ఒక మెసేజ్ మనకు అవన్నీ కూడా వస్తాయి కాబట్టి నేను అర్థమవుతుంది. సోదరుడు వేణు ఇంటికి చెప్పాను. నేను ఎవరి కోసం చెప్పాను? ఉల్లుది అయ్యం అమ్ముకుంటుంది. ఎందుకు? బొట్లెట్టుకోవడానికి. ఏంటమ్మ భర్త చచ్చిపోయింది దానిలో ఉంటావా? బొట్టెట్టుకో, ఎత్తుకో బొట్టు. ఊరు చచ్చిపోయింది దానిలో ఉంటావు ఎందుకు? ఎత్తుకో బొట్టు. ఏంటా బొట్టు? పాతాళం విభూతి. పూర్వకాలం విభూతి ఎట్టుకునేవారు, కలర్ మారింది అంతే. ఆ విభూతే కలర్ మారి రకరకాల కోణాల్లో మనుషుల దగ్గరకు వస్తుంది. ఎవరు చూసినా ముఖం ఎంత ఉంటుంది, ఇట్టేస్తాడు ఎంత పొడుగు. ఏంటో అడిగి తెలియదు. పెద్ద బత్తి పొరులే తీసేస్తాడు, పాతాళం మోసుకెళ్తున్నాడు అన్న సంగతి ఆడికి కూడా తెలియదు. ఏమేన్ హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే ఈ యొక్క విభూతి బూడిద ఎవరు మోసుకొస్తున్నారంటే మృత్యు, పాతాళం మోసుకుని వస్తూ ఉంది. ఆ పాండుర వర్ణం గుర్రం మోసుకొస్తుంది. ఆ యొక్క బూడిద కలిగే ప్రతి ఒక్కరూ మృత్యువాత పడతా ఉన్నారు ఈరోజు. హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల వ్యాధులు, వైద్యులు కూడా దొరకని అంతు చిక్కని రోగాలు ఈరోజు మనిషిని పట్టుకుంటున్న కారణం ఏంటంటే పాతాళం వారిని వెంబడిస్తుంది. దేవుని నా మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? టైం అయిపోతుంది, నేను ముగిస్తున్నానండి. నేను చాలా స్లోగా వెళ్తున్నాను. నేను సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలనే ఆతృత నాకు లేదు, కానీ కొంచెం మీరు అర్థం చేసుకుంటారనే విషయంతో నేను స్లోగా వెళ్తున్నాను. సబ్జెక్ట్ చెప్పేయాలనే ఆతృత నాకు లేదు. మీరు విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి కుటుంబ వ్యవస్థను పతనం చేశాడు, ప్రపంచ వ్యవస్థను పాడు చేశాడు, సంఘ వ్యవస్థను పాడు చేశాడు. ఈరోజు సంఘాల్లో డ్యాన్స్లు, క్రిస్మస్లు, లెంట్లు, ఆ భయంకరమైన కార్యాలు వచ్చి అసలు సంఘాల్లో భక్తి లేకుండా, పైకి భక్తి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా
ఉండి దేవుని కంటే ఎక్కువ సుఖానుభవాన్ని అనుభవిస్తూ వాళ్ళు భయంకరం మితిమీరి గర్వంతో సంఘాలు పతనమైపోయిన కారణం సంఘాల్లో ఉన్న మరణము, విభూది, పాండురవర్ణం. ఇప్పుడు వాడు పాండురవర్ణ గుర్రం పైన సంఘాలలో సవారీ చేస్తున్నాడు, కుటుంబాలలో సవారీ చేస్తున్నాడు, రాజకీయాలలో సవారీ చేస్తున్నాడు, మతాలలో సవారీ చేస్తున్నాడు, కులాలలో సవారీ చేస్తా ఉన్నాడు, ప్రపంచాల్లో దేశాల్లో సవారీ చేస్తా ఉన్నాడు. వాడిదే ప్రపంచం. హల్లెలూయా. ప్రపంచం ఎవరిదండి? ఎవరిదండి? దేవుడిది కాదండి, లూసిఫర్దే. లూసిఫర్దే ఈ ప్రపంచం. ఎందుకు లూసిఫర్ అయింది అది కూడా మీకు చెప్పనివ్వండి. లూసిఫర్ ఎందుకయింది? వాడిది కాబట్టి ఒకనొకరు యేసుక్రీస్తు బాప్తిజం పొందండి. పొందిన తర్వాత యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన చేద్దామని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఉపవాస ప్రార్థన చేద్దామని అరణ్యంలోకి వెళ్తే యేసుక్రీస్తుని శోధించడానికి ఈ యొక్క సాతాను యేసుక్రీస్తు దగ్గర వాలింది. యేసుక్రీస్తు దగ్గర వాలి ప్రపంచంలో ఎత్తైన పర్వతమైన ఎవరెస్ట్ పర్వతం దగ్గరికి యేసుక్రీస్తుని ఎత్తుకుపోయిందంట. వింటున్నారండి? దేవుని వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత కమ్ముకొనిన దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ చేత అలంకరించబడిన కుమారుడు బాప్తిజం పొందితే ఆయన మీద పావురాకారం వలె దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయనలోకి వస్తే దేవుని స్వరం వినిపించింది, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను నివసిస్తున్నానని చెప్పి అంత అద్భుతమైన వాక్యం చేత అభిషేకించబడిన దేవుని కుమారుని సాతాను ఈజీగా ఎత్తుకెళ్ళిపోడు తన యొక్క పర్వతం మీదకి. ఏమండి? అలాంటి పర్వతం మీదకి అభిషేకించబడిన దేవుణ్ణి ఎత్తికి వెళ్ళిపోయేంత శక్తి సాతానుకు ఉంటే ఈరోజు నువ్వు నేను ఎంత? ఏమండి? వింటున్నారా? నువ్వు నేనంత నేనేం పాపం చేయను, దెయ్యం నన్ను పసుపు లేదు, నేను పర్లోకం వెళ్ళిపోతాను కంపల్సరీ అనుకుంటున్నావేమో. శక్తి సామర్థ్యాలు ఉన్న యేసుక్రీస్తుని ఈజీగా ఎత్తుకుపోయింది పర్వతం మీదకి. ఆయనే ఎత్తుకెళ్ళి అక్కడ ఉత్తరపెట్టి అంటుంది, ఈ లోకరాజ్యాలన్నీ నాయే. ఈ లోకరాజ్యాలన్నీ చూస్తున్నావా? అమెరికా అదిగో, రష్యా అదిగో, ఇండియా అదిగో, పాకిస్తాన్ అదిగో, చైనా అదిగో, ఈ దేశాలన్నీ నాకన్నే ఉన్నాయి. ఒక్క నమస్కారం కనుక నాకు చెప్తే ఇవన్నీ నీకు రాసేస్తానంట. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అని చెప్పండి ఒకసారి. సాతాను ఎంత కోరికలు ఉన్నాడు చూడండి. అలాంటి వ్యక్తిని మోసుకెళ్ళిపోయి పర్వతం మీద ఎత్తి నాకు నమస్కారం చేయవయ్యా అంటుంది. ఒక బలహీనుడైన మనిషిని ఎలాగ సాతాను శోధించి, ఒక బలహీనమైన ఒక మనిషిని ఎలా శోధించి ఎల్లప్పుడూ వాడి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకు నేను కష్టాలు తీసుకొస్తా తెలుసా? ఎందుకు నీ బాధలు తీసుకొస్తా తెలుసా? ఎందుకు నీ కుటుంబాన్ని భద్రపడతా తెలుసా? ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే నాశనం అయిపోయిన తర్వాత సాతానుకు లొంగిపోతావని. హల్లెలూయా. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అధికారంలో లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సిబిఐ దాడులు, ఐడి దాడులు, ఆ దాడులు ఈ దాడులు వేసి వాళ్ళని బలహీనపరిచేస్తూ ఉంటారు. పోలీసు కేసులు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి బలహీనపరిచేస్తూ ఉంటారు. ఏం చేస్తారంటే కేసులు భయపడిపోయి ప్రభుత్వం లొంగిపోయి వాళ్ళ పక్షాన్ని మాట్లాడతారని ఏం చేస్తారంటే రాజకీయ ఎత్తుగడ ఏం చేస్తారంటే ఈ దాడులు చేపిస్తూ ఉంటారు. అవునండి. మరి ఇదంతా నడిపించేది ఎవరు? ఈ వ్యవస్థ అంతా నడిపించేది ఎవడు? ఈ వ్యవస్థ నడిపించేవాడు సాతాను. మరి సాతానికి రాజకీయం రాదు, వ్యవస్థే ఇంత అద్భుతంగా నడిపిస్తున్నాడు కదా. మరి నిన్ను నన్ను నడిపించడానికి ఇంకా ఎంత ఆత్మీయంగా ఇంకా పెద్ద ఎంత వ్యవస్థ కలిగి ఉంటాడు. ఏమండి? అందుకే నీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాడు, అందుకే నీ జీవితాన్ని ముక్కలు చేస్తాడు, అందుకే నీకు ప్రేమ అందకుండా చేసేస్తాడు, అందుకే నీకు దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోయేవి చేసేస్తాడు, అందుకే నువ్వు పాపలు పడిపోయి రకరకాల అసహ్యమైన కార్యాన్ని చేస్తావు, చేతికిలా చేస్తాడు. హల్లెలూయా. ఈడేంటారు బాబు, చాలా దౌర్భాగ్యమైన జీవితం అంతా జీవించాడు, చాలా చండాలమైన జీవితం జీవించాడు, ఈడేంటి ఇలా చెప్తున్నాడు అంటారు ప్రజలు. అలాంటి
కార్యాల్లో పడేసి ఎందుకు పనికిరానుల్లో కానీ చేసేస్తాడు సాతానుడు. ఎందుకు అలా చేసేస్తాడంటే ఇంకా అడిగి లోబడిపోయి శాస్త్రాన్ని అవసరం పెట్టేసి ఇంకా నీ బిడ్డనే నేను చిరకాలం చచ్చే వరకు అంటాడు. చర్చికి వెళ్ళడు, వాక్యం చదవడు, ఓ ప్రార్థన చేయడు. దేవుడు ఏం చేయలేదండి, అది ఇలా నాశనగా నా కష్టాలన్నీ నాకే పెట్టేసాడండి, బాధలన్నీ నాకే పెట్టేసాడండి, భయంకరమైన జీవితం అంతా నేనే అనుభవిస్తున్నానండి, ప్రపంచంలో కష్టాలను అనుభవిస్తున్నాను నేనే అనుకుంటాడు. గలంటూ దేవుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళనివ్వకుండా చేసేసింది సాతాను. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడు, ప్రార్థన చేయడు, బైబిల్ చదవడు. ఇంకెంత చేయకపోతే తాగుడు కాడ, సినిమాహాలు కాడ, పబ్బులు కాడ, కోడి పందాలు కాడ ఆడి దగ్గర కూర్చుని ఆ టైం అంతా పాస్ చేస్తూ ఉంటాడు తప్ప వాడు ఎప్పుడు కూడా ఇంకెళ్ళప్పుడు కూడా ప్రార్థన లేదు, పదము లేదు, దేవుడు లేడు, దెయ్యము లేదు. గీడే రాదు, గీడే దెయ్యం. ఎవరన్నా అడిగాడు మంచికి మంచిని, చెడుకు చెడుకుని. అబ్బా అన్ని యాంగిల్లో వస్తాయి ఇల్లు. ఏంటంటే సాతానుడు పెట్టవలసిన కష్టాలన్నీ పెట్టాడు, కొట్టవలసినవన్నీ కొట్టాడు, చేయవలసినవన్నీ చేశాడు. ఇంకేం చేస్తాడంటే ఇంక అయిపోయింది సర్వీసు. లోబడిపోయి పూర్తిగా సాతానికి ఇంకెప్పుడు కూడా మళ్ళీ దేవుడి దగ్గర రానే రాడు. కానీ నా ప్రియమైన సహోదరుడా, నీలో కనుక దేవుని విత్తనం కనుక పెట్టాడు అనుకోండి, నీలో కనుక దేవుని విత్తనం పెట్టాడు అనుకోండి, సాతానుతో తిరిగి 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 నీకు ఎప్పుడైతే ఆ విత్తనం ఫలిస్తాదో, ఆ విత్తనం ఎప్పుడైతే జీవం పొందుకుంటుందో, వెంటనే ఒక్క నడ్డి మీద ఒక్క తన్నే నన్నే నాశనం చేసి, నా జీవితాన్ని పాడు చేసి, నాన్నే నాశనం చేద్దామని ప్రయత్నం చేసావు సాతానా, నా జీవితం గెటావు అని బయటికి గెంటి దేవుని సన్నిధిలో వస్తాను. హల్లెలూయా. అయ్యో పాపం చేసింది నేను కాదే, పాపం చేసింది నేను కాదే, తప్పు చేసింది నేను కాదే అని నువ్వు పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ బలిపీఠం దగ్గరికి వచ్చి ఏడ్చి పశ్చాత్తాపడి ప్రలాపించి కన్నీరు కార్చి పాపాలన్నీ ఒప్పుకొని, ప్రభువా సాతాను చేత నేను ప్రేరేపించబడి నేను పాపాలన్నీ చేశాను, నన్ను క్షమించు ప్రభు అని అతను బలిపీఠం దగ్గర ఏడ్చి తిరిగి జన్మిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ విత్తనం లేదనుకోండి, సాతానుడు అందుకే అలా శోధిస్తాడు. సాతాను భూమి అంతా ఎవరికండి? యేసుక్రీస్తుని ఎత్తుకెళ్ళిపోయి లోకరాజ్యాలని ఎందుకు చూపిస్తుందంటే, నేను రాసేస్తానంటున్నాడు. ఎక్కడికి రాసేస్తాడు వీడు రాయం చేసుకున్నాడు ఆల్రెడీ ఆదాము చేత. ఆమేన్. హల్లెలూయా. చింతలమూరులోనే ఒక ఆయన ఉండేవాడండి. ఆయన ఏం చేశాడంటే ఒక కొట్టుకి సీట్ ఇచ్చాడు. పాట సీట్లు ఇచ్చి 10,000 ఇచ్చి వారానికి కట్టించుకుంటారు కదా, అలాగా సీట్ ఇచ్చాడు, చెట్టు సీట్ ఇచ్చాడు అనమాట. అతను ఖర్చు నడుపుకుంటూ ఉన్నాడు, సీట్లు తీసుకుంటూ ఉన్నాడు. అతను ఏం చేయడం, పరిస్థితులు బాగోలేక ఖర్చు కట్టేసి మొత్తం అవన్నీ మొత్తం అంతా కూడా సీట్లు కట్టడం మానేసాడు. ఇక ఆ 10,000 అలా ఉండిపోయింది. అతను మర్చిపోయాడు, ఇతను మర్చిపోయాడు, వదిలేశారనుకున్నాడు. అతను ఇంచుమించు ఒక 20 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సీట్ అడిగాడు. సీట్ అడిగితే, అరే నేను సీట్ కట్టలేదు, నేను మర్చిపోయాను, ఇవ్వలేదు అని చెప్పేసి అతను 10,000 చేతిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. 10,000 కాదు, ఇప్పుడు 15 సంవత్సరాలు అయింది. 10,000కి ఎంత అయింది తెలుసా? వడ్డీ 14 లక్షలు అయింది. ఈ 14 లక్షలు నాకు ఇస్తేనే నేను విడిచిపెడతాను, లేకపోతే కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. గత్యంతరం లేక అతను కొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతను అక్కడ ఒక మెకానిక్ పెట్టి వెహికల్స్ అన్ని పెట్టి అతను ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? సేమ్ సిచ్యువేషన్ ఏదైనా తోటలో జరిగింది. ఈ ప్రపంచాన్ని అంతా దేవుడు సృష్టించి ఆదాముకి ఇస్తే, నువ్వేలు నాయన, నువ్వు పరిపాలించిన ఆయన, నువ్వు జంతువుల్ని అన్నిటిని లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం మనం. ఈ ప్రపంచాన్ని ఏలు, ఈ సృష్టినంతా ఏలు, ఈ జలరాశుల నేలు, ఈ జంతువుల నేలు, ఈ చెట్ల నేలు, ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు అన్నిటిని ఏలే అధికారం నీకు ఇస్తున్నానని చెప్పి ఈ ప్రపంచాంతా తయారు చేసి ఆదాం కని పెడితే, హల్లెలూయా, ఈ ఆదాము ఏం చేసేది తెలుసండి? అవ్వతో కలిసి అవ్వ మాట విని అవ్వ చెప్పినట్లు చేసి ఒక స్త్రీ మాట విన్నందుకు
ఇతను కూడా ఏం చేశాడంటే ఈ ప్రపంచాన్ని అంతా తీసుకెళ్లి ఆదాములో సాతానుకు తాగడెట్టేసాడంటే ఈ ప్రపంచాన్ని ఏం చేశాడండి? తాగడెట్టేసాడు. తాగడెట్టేసి కాయింతాలు కూడా రాసేసుకున్నాడు సాతాను వాడు. రాయించేసిన ఆదాం చేత సంతకాలు పెట్టించేసుకున్నాడు. ఇప్పుడు ఆదాం చేత రాయించేసుకున్న కాయింతాలు అట్టుకొచ్చి యేసుక్రీస్తు చూపించి ఇవే కాయింతాలు ఇవన్నీ నాదే, ఇదంతా నాదే, నువ్వు ఒక్క నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఒక్కడి చేత అక్రమంగా పాపం చేయించి ఆస్తి అంతా లాగేసుకుని ఇప్పుడు ఈ ఆస్తి ఆయనకి చూపించి ఆయన ఆస్తిని ఆయనకి చూపించి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సాతానుడి కష్టం ఎప్పుడు ఇదేనండి. ఆడి చేతులు చిల్లిగా ఉండదు, ఎవరితో లాగేసి మళ్ళీ ఇంకొకటి ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏమేన్ హల్లెలూయా. ఇవన్నీ మనుషుల జీవితాలు అర్థమవుతున్నాయండి. నేను చెప్పేవన్నీ మనుషుల జీవితాలు అక్కడక్కడ మీరు కనబడుతున్నారా? ఎందుకు కనబడుతున్నారంటే లక్షణాలు అయ్యి, సాతానిక లక్షణాలు అయ్యి. ఒకరిని చీట్ చేసే లక్షణం, ఒకరిని నాశనం చేసే లక్షణం, ఒకరిని లాక్కునే లక్షణం, ఒకరిని పాడు చేసే లక్షణం, ఒకరిని నాశనం చేసే లక్షణం. ఈ లక్షణాలన్నీ ఎవడి అంటే సాతాని. హల్లెలూయా. ఒకరి మీద కుయ్యెత్తుగా ఆలోచించే ఆలోచనలు, కపుటోపాయంగా ప్లాన్లు గీసి ఏ విధంగా ప్లాన్లు గీసి పతనం చేయాలో అలాంటి రాజకీయ ఎత్తుగడలన్నీ ఎవడేస్తాడంటే సాతాను వేస్తాడు. దేని తోటలో ఆ విధంగానే వంచించి ఈ యొక్క ఆదాము దగ్గర ఉన్న ఆస్తిని అంతవి కూడా రాసేసుకుని సంతకాలు పెట్టించేసుకుండా ఆదాం చేస్తాడు. ఇప్పుడు ఆస్తి కట్టుకొచ్చి ఎత్తుకొచ్చి పెడుతున్నాయి. ఈ లోకరాజ్యాలన్నీ నాయే. ఇప్పుడు ఇంకా కాగితాలు ఆడి దగ్గరే ఉన్నాయి, దేవుడి దగ్గర లేవండి. ఈ భూమి యొక్క కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసండి? సాతాను దగ్గర ఉన్నాయి. అందుకే నీ శరీరం మీద సాతాను హక్కు కలిగి ఉన్నాడు. దేవుడు వచ్చి లోపల ఆత్మగా నివసిస్తున్నప్పటికీ ఏమని వినాలి, చాలా జాగ్రత్తగా దీని మీద దృష్టి పెట్టాలి. చాలా లోతుల్లోకి వెళ్ళి వర్తమానమే ముద్రలు కానీ ప్రకటన గ్రంథం కానీ పూర్తిగా ఓపెన్ చేసి చూపించినప్పుడు మీ మాట మీకు అర్థమవుతుంది. దేవుడు వచ్చి లోపల నివసిస్తున్నప్పటికీ ఈ శరీరమే సాతానుగా హక్కు ఉంది. అందుకే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పటికీ శరీరంతో పాపం చేయగలుగుతాడు. వింటున్నారా? అరే వీడు పాపం చేస్తున్నాడు, దేవుడి సేవకుడు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు అంటున్నాడు, వీడు పాపం చేస్తున్నాడు ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. ఈరోజు చాలా మంది స్వస్థతలు చేస్తున్నారు. బెల్లంపల్లి వెళ్ళండి, బెల్లంపల్లి వెళ్తే ఆయన ప్రార్థన చేస్తే చాలా మంది అద్భుతంగా నడుస్తున్నారు, స్వస్థతలు పొందుకున్నారు. అక్కడ చాలా అద్భుతంగా సేవ జరుగుతుంది. బెల్లంపల్లి వెళ్తే చాలా మంది విడిపించబడ్డారు. రోగాలతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేని వాళ్ళు ప్రెగ్నెంట్ కోసం వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ప్రెగ్నెంట్లు వచ్చినాయి. కాళ్ళు లేని వాళ్ళకి ప్రార్థన చేయించుకుంటూ కాళ్ళు వచ్చినాయి. చాలా కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఆయన ఏం చేస్తాడని చాలా విశ్వాసంగా ఒక 50 రోజులు గుహలోకి వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా ప్రార్థన చేస్తాడు. 50 రోజుల తర్వాత వస్తాడు, అప్పుడు రోజుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ విశ్వాసం అయితే మన ప్రార్థన లోపల ఉన్న ఆత్మను బట్టి అక్కడ దేవుడు అక్కడ కార్యాలు చేస్తున్నాడు. అలాగని అతను దేవుడి సంబంధి కాదు, అలాగని అతను దేవుడు పూర్తిగా పరలోకంలో వసపర్చుకున్నాడు కాదు. అతని యొక్క శరీరం ఇంకా దెయ్యమాధీనంలో ఉంది. హల్లెలూయా. జాన్ వెస్లీ అయినా, కిరణ్ పాల్ అయినా, ఏసన్ అయినా, ఎంత పెద్ద పెద్ద సేవకులు స్టిఫెన్ పాల్ అయినా, ఆ యొక్క కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారైనా, ఎవరైనా సరే వారు సేవ చేసి ఆత్మానుసారంగా ఒక కొన్ని కార్యాలు ప్రజల మధ్యలో వారు వ్యక్తపరుచున్నా వారి శరీరాలు మాత్రం ఇంకా దెయ్యమే కాదినలోనే ఉన్నాయి. హల్లెలూయా. దేవుడుగా ఉండి యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పటికీ శరీరం మాత్రం ఇంకా దెయ్యమే కాదినంలో ఉంది. అందుకే ఈ పూర్తిగా యేసుక్రీస్తుని ఎత్తుకెళ్ళి ఆ పర్వతం కూర్చొని పెట్టుకెళ్ళాడు. మరి యేసుక్రీస్తునే తీసుకెళ్లి ఎత్తైన పర్వతం పెట్టాడంటే ఇక్కడ ఉన్న నవీన నాగరికత సేవలు పెద్ద పెద్ద సేవకులు అందరూ పడేయడం పెద్ద గొప్పడికి ఏమండి, పడేయడం పెద్ద గొప్ప. అంత పెద్ద పెద్ద సేవకులు పడడం అంటే
అక్కడ దేవుణ్ణి యేసుక్రీస్తుని ఎత్తుకెళ్ళాడు శరీరం మీద ఉన్న అధికారంతో. అందుకే పౌలు గారు అంటాడు, పౌలు గారు అంత పెద్ద సేవకుడు అయిన పౌలు గారు అంటాడు, నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో 2 నియమాలు ఉన్నాయి. ఒక శరీర సంబంధమైన నియమం ఉన్నది, ఒకటి ఆత్మ సంబంధమైన నియమం ఉన్నది. ఆత్మ సంబంధి మంచి చేయాలని కోరుతున్నాడు కానీ శరీర సంబంధి దాన్ని అణిచేస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే లాస్ట్ వీక్ లో చదివినిపించాను మీకు, శరీర సంబంధి దేవుని వాక్యానికి ఎంత మాత్రమో లోబడడు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాజ్యాలని లోకరాజ్యాలని ఎవరేయండి? సాతాను ఆధీనంలో ఉన్నాయి. అంటే ప్రతి శరీరము కూడా సాతాను వశంలో ఉన్నది. ఇప్పుడు ఆ ప్రతి శరీరాన్ని కూడా వాడు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకోగలుగుతాడు. నువ్వేదో వాక్యం విన్నంతరాన్ని పరిశుద్ధురాలు అయిపోవు, వాక్యం విన్నంతరాన్ని పరిశుద్ధురాలు అయిపోవు, వాక్యం విన్నంతరాన్ని బాప్తిజం పొందినంతరాన్ని చర్చికి వెళ్ళినంత మాత్రాన్న నీవు పరిశుద్ధురాలు అవ్వలేవు. హల్లెలూయా. నువ్వు ఇంకనూ శరీర ఉన్నావు కాబట్టి ఆ శరీర సంబంధంగా నువ్వు ఏడబడుతూనే ఉంటావు. పాపము నిన్ను, కోరికలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, పాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, రోగాలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, శాపం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, తెగుళ్ళు నిన్ను వెంటాడుతూ ఉంటాయి, ప్రతీది కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు 2 పెట్టాడండి. ఒకటి రక్షణ పెట్టాడు, 2 విమోచన పెట్టాడు. మొదటి రాకడ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, రెండవ రాకడ విమోచన ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. రక్షణ అంటే అర్థం ఏంటంటే నీ లోపల ఉన్న ఆత్మను విడిపించడం, విమోచన అంటే అర్థం ఏంటంటే నీ శరీరాన్ని విడిపించడం. రెండింటిని విడిపించాలి. ఏమి? హల్లెలూయా. ఏమి వింటున్నారా? వచ్చేసాను, నష్ట సభ్యులకు వచ్చేసాను. ఇప్పుడు రెండింటిని దేవుడు విడిపించాలి. ఆత్మను విడిపించాలి, శరీరాన్ని విడిపించాలి. మొదటి రాకడలో ఆత్మను విడిపించడానికి వచ్చాడు, రెండవ రాకడలో దేవుడు శరీరాన్ని విడిపించడానికి వస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అనేకమైన పాస్టర్స్ ఎక్కడ తప్పిపోతున్నారంటే, ఈ విలియం బ్రహ్మ్ వచ్చి ఇది విమోచన వర్తమానాన్ని తీసుకొచ్చాడయ్యా, ఈ విమోచన వర్తమానమే మన శరీరాన్ని అక్షయతగా మార్చేది, శరీరాన్ని బదులుగా ఆత్మ సంబంధమైన శరీరం, తీయోపని శరీరం తీసుకొచ్చాడు దేవుడు 7 ముద్రల ద్వారా అని ప్రవర్త వచ్చి కేకలు పెడతా ఉంటే, దేవుడు మమ్మల్ని విడిపించేశాడు. యేసుక్రీస్తు వచ్చి రక్తం కార్చేశాడు. యేసుక్రీస్తు వచ్చి మమ్మల్ని విడిపించేశాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపా నుంచి విడిపించేస్తాడు. మేము స్వతంత్రం అయిపోయాం, మేము పరిశుద్ధాత్మ పొందేసుకున్నాం, మేము డైరెక్ట్గా దేవుడితో మాట్లాడేస్తున్నాం, మేము డైరెక్ట్గా దేవుడితో డీలింగ్ అవుతున్నాం అని చెప్పి ఈరోజు అనేక మంది పెద్ద పెద్ద పాస్టర్లు ఏం చేస్తున్నారంటే, డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాం అన్న మధ్యలో రక్షణ కార్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు కానీ విమోచన కార్యాన్ని, శరీరం నుండి విడిపించబడే కార్యాన్ని వెనకరించేస్తా ఉన్నారు. హల్లెలూయా. మనం ఎప్పుడు సంపూర్ణంగా దేవుని కార్యంలోకి వెళ్తామంటే శరీరంలో ఆత్మలో రక్షణ పొందుకుని, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుని, శరీరంలో పాపం నుంచి విడిపించబడి ఆ సంపూర్ణమైన విడుదల పొందినప్పుడే మనము క్రీస్తు యొక్క ఆధీనంలోకి వెళ్తాము. హల్లెలూయా. అందుకే దేవుడి విమోచన ప్రణాళిక పెట్టి ఈ యొక్క 7 ముద్రల విమోచన ప్రణాళికను దేవుడు మన మధ్యలో 7వ దూత ద్వారా తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత తీసుకొచ్చిన 7 ముద్రలు బట్టి దేవుడు విమోచన సంకల్పంలోనికి మనం ప్రవేశించగలుగుతున్నాం. ఏంట విమోచన ప్రణాళిక? ఇప్పుడు 7 ముద్రలు తీసుకొచ్చాడు. 7 ముద్రల ద్వారా ఏమి ఇస్తున్నాడు? మొదటి ముద్ర నీ పుట్టుకు చూపెడుతున్నాడు, రెండవ ముద్ర నీ యవనత్వం చూపెడుతున్నాడు, మూడవ ముద్ర నీ యొక్క నడిప్రాయం చూపిస్తున్నాడు, నాలుగవ ముద్ర నీ ముసలితనం చూపిస్తున్నాడు. హల్లెలూయా. 5వ ముద్ర నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో చూపిస్తున్నాడు. 6వ ముద్ర నువ్వు దేవుడు నీ ఎక్కడ నిన్ను పెడుతున్నాడు చూపిస్తున్నాడు. 7వ ముద్ర పరలోకం నీ దగ్గర ఎలా పొందుకుంటున్నావో చూపిస్తున్నాడు. హల్లెలూయా. అసలు నీవు పుట్టినప్పుడు నీ జీవితం ఏంటో, యవన వయసులో నీ జీవితం ఏంటో, నడిప్రాయంలో నీ జీవితం ఏంటో, నీ ముసలితనంలో నీ జీవితం ఏంటో, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో, ఏం చేస్తావో, అసలు పరదేశం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, ఇవన్నీ తెలియకుండా నీ భక్తి జీవితం ఎలా చేస్తావండి? ఏమండి, ఓ బంగారం కొండకి వెళ్ళినప్పుడు బంగారం చూడకుండా బంగారం కొనుక్కొని వచ్చేస్తావా? ఏమండి, బంగారం చూడకుండా ఎవడైనా బంగారం కొట్లోకి వెళ్ళి
అమ్మ నేను డైరెక్ట్గా పట్టుకొచ్చి మీ ఇంట్లో ఇచ్చేస్తాను, నువ్వు కొనేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపో అంటే ఇచ్చేస్తాను. ఏమండి, దీనికి బాగా తెలివి ఉంటుందండి. ఎందుకంటే భౌతికమైంది కదా, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. లేదు లేదు, చేతిలో పెట్టిన తర్వాతే అది నేను ఒరిజినల్ కాదు చూసిన తర్వాతే అప్పుడు డబ్బులు కడతాను అంటాం. హల్లెలూయా, వింటున్నారా? బ్యాంకులో ఒక ₹1,00,00,000 పెట్టిన ఇల్లు నువ్వు ఏ బుక్ ఇవ్వకుండా ఏది ఇచ్చాను వెళ్ళిపో, ఇచ్చే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపో అన్నాడు. ఇచ్చేస్తావా? ఏమండి, ఇచ్చేస్తావా? ఏవో అందులో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే భౌతిక సంబంధమైన దాంట్లో ప్రతి దాంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉంటాం. మరి దేవుడు నీకు పరలోకం ఇచ్చాను అన్నప్పుడు అసలు ఆ పరలోకం ఎక్కడ ఉంది, ఆ పరలోకం ఎలా ఉంది, అందులో ఎవరుంటారో, అందులో ఎలా ఉంటారో, అసలు అందుకు పొందుకోవడానికి అర్హతలు ఏంటి, అసలు దాన్ని తీసుకోవడానికి అర్హతలు ఏంటి, ఎలాగ వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏమీ తెలుసుకోకుండా ఊరినే అమాయకుల్లో ముక్కు నెత్తిమే ముసుకుంటూ వేసుకుని వచ్చేసి అల్లెలు 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 అని కొట్టేసి వెళ్ళిపోతే నీకు పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు. ఏమండి, వింటున్నారా? దేనికి బట్టి తప్పడు కొట్టుకోడక, పాటలు పాడుకోడక, డ్యాన్స్లు వేసుకోడక, లేకపోతే 4 ప్రసంగాలు వినేసి అబ్బో అభిషేకం వచ్చేసింది అయ్యో అని వెళ్ళిపోడగా. దేనికి బట్టి, దేనికి చేస్తున్నావు బట్టి? దేవుడు అసలు పని ఎందుకు చేయమన్నాడు? నీ గొప్పలు నువ్వు చెప్పుకోడగా, లేక నువ్వేదో గొప్పగా ఏం చేసి సంఘంలో ప్రత్యక్షపరుస్తుంటే ఆ గొప్పలన్నీ ప్రజలు వినడానికా? దేనికి బట్టి? భక్తి జీవితం ఎందుకంటే నీవు రక్షణ పొందుకోవడానికి, విమోచన పొందుకోవడానికి, విమోచన ద్వారా ఆ యొక్క పరలోకపు స్థలాల్లో ప్రవేశించడానికి. హల్లెలూయా. ఏదైనా తోటలో దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో అంత వాల్యుబుల్ మనిషికి అంత వాల్యుబుల్ విలువైన రత్నం ఎందుకు పెట్టాడంటే నీవు చాలా దేవుని కంటే ఎక్కువ విలువైన వ్యక్తి నువ్వే. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ ద్వారా, విమోచన సంకల్పం ద్వారా నిన్ను విడిపించుకొని నిన్ను ఆ యొక్క ఏదైనా తోటలో పాపం చేయకముందు ఎంత వాల్యుబుల్ మనిషిగా ఉన్నావో అలాంటి వాల్యుబుల్ మనిషిగా చేయడానికి, ఒక పరిపూర్ణ మనిషిని చేయడానికి దేవుడు నిన్ను ప్రయాణం చేయించేదే భక్తి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే చాలా మంది ఈరోజు సంఘాలకు వెళ్ళి తప్పట్లు కొట్టుకోవడానికి, స్వస్థతలు పొందుకోవడానికి, లేకపోతే ఏదో కానుకలు ఇచ్చేసి దశంభాగులు ఇచ్చేసి మన దేవుడిని స్తుతించేతనం ఆరాధించేతనం అని చెప్పుకోవడానికి, గొంతులు వేసుకోవడానికి, ఏదో ఒక ఉపశమనం పొందుకోవడానికి ఆ సంఘంలోకి వెళ్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళు వెళ్ళే పరలోకం ఎక్కడ ఉందో, వాళ్ళు నమ్మే దేవుడు ఎవరో అసలు వాడికి అవగాహన లేకుండా పోయింది. ఎవరి దగ్గరకన్నా వెళ్ళాడు కాబట్టి దేవుళ్ళు ఎంతమంది అని అనుకోండి, దేవుళ్ళ ఒక్కడే కదండి అంటారు. మరి మీ పాస్టర్ గారు 3 అని చెప్తున్నారు కదా, 3 ఉన్నారండి. నిజమండి, మా పాస్టర్ గారు చెప్పారు, తండ్రి ఉన్నాడు పైన, కుమారుడు ఏమి ఎక్కడ ఉన్నాడండి, పరిశుద్ధాత్మ ఇంకో దేవుడు ఉన్నాడు. మరి ఇంతకు మీ దేవుడు ఎవరమ్మా? 3 ఒక్కటే కదండి. 3 ఒక్కటే ఎలాగవుతారమ్మా? దేవుడు ఒక్కడే అన్నావు కదా, మరి ఒక్కరిలో ఈ 3లో ఒక్కడెవరో? మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. అర్థమవుతుందండి? అంటే ఇలా విడగొట్టి ఎప్పుడైతే అడిగామో ఆటోమేటిక్ కన్ఫ్యూజ్ వచ్చేసినట. అంటే ఈ దేవుడు ఎంతకి దేవుడు యెహోవానో, యేసుక్రీస్తునో, పరిశుద్ధాత్మనో వీళ్ళకి అవగాహన లేదు. నిజమైన దేవుడు ఎవరంటే నోరేళ్ళకి చెప్తారు. బాప్తిజం ఎలా పొందామమ్మా? మా పాస్టర్ గారు తీసుకెళ్ళి కాళ్ళ ముందు తీసారండి. బాగానే తీసారండి, తీసేసుకున్నానండి బాప్తిజం, రక్షణ పొంది తీసానండి. నీ రక్తం తగలడా ఎలా తీసుకున్నాను అని అడిగితే తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుధాత్మ ములుగావా అలాగే ముంచుంటున్నారని మా పాస్టర్ గారా, అది కూడా గుర్తులేదట. హల్లెలూయా. అంటే దేవుడు ఏ బోధన ఇచ్చాడో, ఏ బాప్తిజం ఇచ్చాడో, అసలు దేవుళ్ళు ఎంతమందో, అసలు బైబిల్లో ఏముందో, ఆ పరలోకానికి వెళ్ళే భక్తి చేస్తున్నారో లేదో వాళ్ళు ఏమాత్రం అవగాహన లేదండి. ఎందుకు వెళ్తున్నారంటే తప్పట్లు కొట్టుకోవడం.
నిద్రపోవడానికి, గొంతులు వేయడానికి, క్రిస్మస్ వచ్చేస్తున్నా డ్యాన్సులు వేయడానికి, ఇంటింటికి తిరిగి దశమ ఆ కానుకలు పోగేసేయడానికి, ముక్కు తినేసి ఆ కుళ్ళిగా తాగేసి ఎక్కడికి వెళ్ళి గొంతులు వేసేయడానికి. ఇదే క్రైస్తవ జీవితం అంటేనే. ఇలాగే అయిపోయింది. హల్లెలూయా, దేవుని మహిమ కొలను గాక. కానీ వాస్తవం అందుకు కాదండి. మనం క్రైస్తవ జీవితం ఎందుకు పొందుకోవాలంటే దేవుడు విమోచన ప్రణాళిక పెట్టాడు, రక్షణ ప్రణాళిక పెట్టాడు. రక్షణ ప్రణాళిక మొదటి రాకడ ద్వారా దేవుడు వచ్చి దాన్ని నెరవేరిస్తే, విమోచన ప్రణాళిక దేవుడు రెండవ రాకలో దిగొచ్చి, దేవుడు ఆ ప్రకటన గ్రంథం చదివిన 10వ అధ్యాయం ప్రకారం బలిష్ఠుడని దిగొచ్చి 7వ దూత ద్వారా 7 ముద్దలు మనకు వివరిస్తూ ఉంటే, అప్పుడు మన జీవితం అంతా తెలిసి నేను ఎలా పుట్టాను, ఎక్కడ పడ్డాను, ఎలా లేచాను, ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితం ఏంటి, నా యొక్క వ్యవహారం ఏంటి అన్నీ అర్థమయ్యి, అప్పుడు చక్కగా నీ జీవితంలో దేవుడు ఎంతమంది, ఆ యొక్క ఏ బోధ నువ్వు నమ్ముతున్నావు, దేనికి నమ్ముతున్నావు, ఎంతమంది దేవుళ్ళు, బోధ ఏది, ఇన్ని రకాల బోధలు నిజమైన బోధ ఏది, ఇన్ని రకాల సంఘాల్లో నిజమైన సంఘం ఏది, ఇన్ని రకాల వ్యత్యాసాల్లో దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏది, ఇవన్నీ నువ్వు స్పష్టంగా తెలుసుకొని అప్పుడు పరలోకం కోసం నిజమైన భక్తి చేయగలుగుతావు. హల్లెలూయా. ఏమంటే పెళ్లి చేసుకోమంటే 100 మందిని చూపించి ఒక భార్య పెళ్లి చేసుకున్న తర్వాత 1000 మంది ప్రజల్లో తన భర్త ఉన్నాడు అనుకోండి, 1000 మంది ప్రజల్లో తన భర్త ఉన్నాడు అనుకోండి. ఒక భార్య పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యని తీసుకెళ్ళి ఇందులో నీ భర్త ఎవరమ్మా అని అడిగితే ఆమె అందరం ఆయనలండి అన్నదనుకోండి, ఎలా ఉంటుంది ఏమండి? ఏ మొగడైనా ఒకటే కాబట్టి అందరం ఆయనలే అన్నదనుకో, ఎలా ఉంటుంది పరిస్థితి? అలాగంటే ఆమె వేశ్య అవుతుంది, వ్యభిచారి అవుతుంది. కానీ 10,000 మందిలో ఉన్నా సరే ఆ భార్య తన భర్తను వెంటనే గుర్తించి, అదిగో ఆ చివరిని ఎక్కడ ఉన్నాడు మా ఆయన చూపెడుతుంది. హల్లెలూయా. అందుకే పరమగీతలో వధువు అంటది, ఆ యొక్క స్త్రీ ఆ వ్యక్తిని పొగుడుతుంది, 10,000 మందిలో సుందరుడు నా ప్రియుడు అంటది. ఏమని? 10,000 మందిలో సుందరుడు నా ప్రియుడని ఆ పరమగీతుల్లో ఆ యొక్క వధువు పలుకుతూ ఉంది. అంటే 10,000 మంది పురుషులను తన భర్తను గుర్తించి ఆ యొక్క సుందరమైన వ్యక్తిని, ఆ ఏకైక వ్యక్తిని కోరుకుంటుంది. అందరం ఆయనలు అన్నదనుకోండి, వేసి అవుతుంది. ఈరోజు డినామినేషన్ సంఘం ఏం చేస్తుంది? దేవుడు ఎవరమ్మా? నిన్ను సృష్టించిన వాడిని నీకు భర్త అయి ఉన్నాడని బైబిల్లో యెషయా రాశాడు. ఇందులో నీ భర్త ఎవరు? యెహోవానా, యేసుక్రీస్తునా, పరిశుద్ధాత్మనా? ఆ ముగ్గురు ఒకటండి, ముగ్గురు మా ఆయనలే అన్నదనుకోండి, ఏమన్నారు వీళ్ళు? ముగ్గురు ఒకటంటే ముగ్గురు ఆదాయంలేనంట, ముగ్గురు సృష్టికర్తలేనంట. ఎక్కడెట్టు బుర్ర వింటున్నారో, ఎవడు ఏం చెప్తున్నాడో, ఏం తలకేటి వింటున్నారో ఏం అర్థం కావట్లేదు. భక్తి మీద అవగాహన లేదు, దేవుడి మీద అవగాహన లేదు, బైబిల్ మీద అవగాహన లేదు. ఏదో వెళ్ళి పాస్టర్ గారు బాగా చెప్పారా, ఆ సంఘం బాగుందా, అందరితో అయ్యి బాయి అని చెప్పుకున్నామా, బాగా తిన్నామా, వచ్చేసామా, ఇదే మాటలు తప్ప. అమ్మ నీ పేరంతా, ఏ బ్రాండు, ఏ కొట్లో కొన్నావు, ఈ బంగారం ఎంత, ఈ గొలుసు ఎంత, ఏ కలిసారంటే ఏ మాటలో కూర్చుని తర్వాత చక్కగా బైబిల్లో ఏముంది, అసలు అపోస్తుల బోధ ఏంటి, దేవుడు ఏం చెప్పాడు, అసలు దేవుడు ముగ్గురుగా ఎలా ఉన్నాడు, ఒక్కడేమై ఉన్నాడు, అసలు ఎప్పుడైనా దాన్ని పరిశీలించి దానికోసం స్టడీ చేసి ఒక విధానం, ఒక ప్రత్యక్షత పొందుకోని ఆసక్తి కలిగి ఉంటారేమో అనుకుంటాం. అదే మాట్లాడితే చీరల కోసం, జాకెట్ల కోసం, ఇరిగింటోల కోసం, పొరుగింటోల కోసం సంఘాలకు వెళ్ళేది అందుకే ఈ విషయాలు మాట్లాడుకోవడానికి సంఘాలకు వెళ్ళేది. వాళ్ళ భక్తి జీవితం పెంచుకోవడానికి కానీ, వారి ఆత్మీయ జీవితం బాగు చేసుకోవడానికి కానీ, వారి జీవితాల్లో ప్రత్యక్షత పొందుకోవడానికి కానీ, దేవుడి మీద కానీ, బైబిల్ మీద కానీ ఒక అవగాహన తెచ్చుకోవడానికి కానీ చర్చికి వెళ్ళరు. చూసారా ఎంత దారుణంగా ఇలాగా జీవితాలు ఇలాగా ఆ గోదావరిలో పడిన దొంగల్లా కొట్టుకెళ్ళిపోతూ ఉంటే జీవితాల్లో స్థిరమైన ఆ యొక్క స్థానం ఎక్కడుంటుంది? గోదాట్లో ఒక దొంగ వేయండి, గోదాట్లో దొంగ వేస్తే కొట్టుకెళ్ళిపోతుంది కెరటాలకి. అది ఎంతసేపు చుడుకుంటూ చుడుతూ ఉంటుంది. ఎక్కడ కొట్టుకుంటా
లాస్ట్ని ఎక్కడో కొంతలో కలిసిపోద్ది నీ జీవితం అంతే. నీకు స్థిరమైన పునాది లేదు. అలా చేత కొట్టుకుంటా 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 ఆ శ్మశాన వాటిలోకి వెళ్ళిపోతావు సార్ చివరికి బూడిద రాత్రి. కానీ ఆ గోదాట్లోనే ఒక పడవ వేసినాం అనుకుంటా, పడవకి ఒక చొక్కాని వేస్తారు. ఆ చొక్కాని కాక నీకుంటే ఎన్ని అల్లొచ్చి కొట్టినా సరే ఆ పడవ అక్కడే ఉంటుంది. చొక్కాని లేని దొంగగానే సముద్రంలో కలిసిపోతుంది వెళ్ళి, కానీ చొక్కాని ఉంటే ఆ పడవ అక్కడే ఉంటుంది. అలాగే నువ్వు సంఘంలో ఉన్నప్పుడు ఆ గోదావరిలో ఉన్న దొంగల ఏ ప్రత్యక్షత లేకుండా, ఏ విజ్ఞత లేకుండా, బైబిల్లో దేవుడు ఒక్కడా ముగ్గురా తెలియకుండా, ఆ బాప్తిజం 1, 3, 30 తెలియకుండా, ఆ యొక్క ఫండమెంటల్ కూడా సూత్రాలు కూడా తెలియకుండా, పునాది తెలియకుండా ఏదో చిన్న భక్తి చేసేసుకుంటా పోతే ఆ గోదావరిలో దొంగలో కొట్టుకుపోతావు. కానీ ఎప్పుడైతే నీకు ఒక ప్రత్యక్షత ఉన్నదనుకోండి, అప్పుడు ఏం చేస్తా తెలుసా, స్థిరమైన పునాది వేసుకుని ఆ చొక్కాని పట్టుకుని, ఆ పరిశుద్ధాత్మ పట్టుకుని చక్కగా నిలబడి చక్కగా భక్తి చేసుకుని ఇతరులకు సాక్ష్యం ఇస్తావు, నువ్వు కూడా ఒక సాక్షిగా ఉంటావు. హల్లెలూయా. ఇతరులకి నేను సాక్ష్యం చెప్తాను, నేను నమ్మిన సత్యం ఇదిగో, నేను నమ్మిన బైబిల్లో ఉంది, ఇదిగో దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఒక్కడే, బాప్తిజం ఒక్కడే, ప్రభుత్వ పోయి రాజ్యం చేయాలి అని వాదించి మరీ బలవద్దు మరి చెప్తావు. నీకు తెలియలేదనుకో ఏం చెప్తావు, ఎన్ని సంవత్సరాలు బతి చేసినా నాకు ఏం తెలుసండి, మాట్లాడటమే రాదండి, చెప్పడమే తెలియదు అంటాం. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఒక అవగాహన నేర్పించడానికి దేవుడు రక్షణ ప్రణాళిక పెట్టాడు, ఒక అవగాహన నేర్పించడానికి దేవుడు విమోచన ప్రణాళిక పెట్టాడు. మనం ప్రతి క్షణము ఆ వాటితో రక్షణ అంటే ఏంటి, విమోచన అంటే ఏంటి, బోధ అంటే ఏంటి, అపోస్తుల బోధ అంటే ఏంటి, చక్కగా ఇవన్నిటిని తెలుసుకుంటూ ఒక పునాది మనం వేసుకున్నాం అనుకోండి, రేపు ఆ పునాది మీద దేవుడు బిల్డింగ్ కడతాడు. నువ్వు పునాది లేకపోతే ఇసుక మీద కట్టుకుంటావు. ఇసుకంటే ఆలోచన మీద కట్టుకుంటావు. నీకు ఎప్పుడు ఏ ఆలోచన వస్తే దాన్ని అదే శక్తి. నీకు ఆలోచన పుడుతుంది అనుకో, ఇంకా నీకు ఆలోచన పుట్టిన వెంటనే ఇదే నా మార్గం, ఇంకెవరు చెప్పినాను ఇంకా మొండోడి నేను నిర్ణయం తీసుకున్నాడంటే నీకు ఎవరు చెప్పిన ఇదే కరెక్ట్, ఇదే మార్గం అంటాడు. ఎందుకంటే తీసేసుకున్నాను నిర్ణయం, ఇసుక మీద కట్టబడ్డాడు కదా, ఇంకా ఆయన నిర్ణయం ఆడికే శాస్త్రం. ఇంకా బైబిల్ నిర్ణయంతో కానీ, వాక్యం నిర్ణయంతో కానీ, సంఘం నిర్ణయంతో కానీ, పాస్టర్ నిర్ణయంతో కానీ వాడికి సంబంధమే లేదు. ఎందుకంటే వాడు నిర్ణయం వచ్చేయడు, తీసుకున్నాడు, వాడి శాసనం వాడు రాసేసుకున్నాడు. వాడే దేవుడు, వాడే దేవుడు అవ్వలేడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరులారు, ఖచ్చితంగా మనము చక్కగా ఈ యొక్క పాండుర వర్ణం గుర్రం మన ఇంట్లో ఉంటే మనకు మనమే రాజులు, మనకు మనమే దెయ్యాలు, మనకు మనమే లూసిఫర్లం అయిపోతాం. కానీ ఎప్పుడైతే దేవుని వశంలోకి వెళ్ళి బోధన పట్టుకుని, వాక్యాన్ని పట్టుకుని, ఎప్పుడైతే మనం స్థిరంగా దాని మీద ఒక బేస్మెంట్ వేసుకుని దాన్ని పరిశీలించి తెలుసుకుని ఒక పునాది మనం కట్టుకున్నామంటే అప్పుడు దేవుని ఆలోచన మనం తీసుకుని మనము దేవుని ఆలోచన బట్టి మనం నడుచుకుంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని ఆలోచన బట్టి నడుచుకోవాలా, నీ ఆలోచన బట్టి నడుచుకోవాలా? ఈరోజు చాలా మంది సంఘాలు పాస్టర్ల ఆలోచన తీసుకుని, సంఘాల ఆలోచన తీసుకుని, సిద్ధాంతాల ఆలోచన తీసుకుని అలా నడుతున్నాయి. కానీ నిజమైన తిరిగి కనిపించిన విశ్వాసం అయితే దేవుని ఆలోచన తీసుకుని దేవుని కుమారుడు దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. హల్లెలూయా. దెయ్యం అయితే సొంత ఆలోచన తీసుకుని నడుస్తుంది. సొంత ఆలోచన తీసుకునే దెయ్యం, దేవుని ఆలోచన తీసుకుని నడిచినది దేవుడు. అందుచేత మీరు ఏ ఆలోచన తీసుకుని నడుస్తున్నారు అన్నది మీకు మీరే నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా దేవుని ద్రాక్షారసం తాగితే ఆ ద్రాక్షారసంలో ఉన్న మత్తు ఇప్పుడు నిన్ను నీవు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేలా చేస్తావు. లోకంలో ఉన్న మద్యం తాగావనుకో, నువ్వు ఎటు వెళ్తున్నావో తెలియదు, ఏ లారీని గుద్దారో తెలియదు, ఏ పాకం గుద్దారో తెలియదు, ఏ చెట్టుని గుద్దారో తెలియదు. పులుగా తాగిస్తున్నాడు ఏం చేస్తాడు, ఎక్కడో అక్కడ వదిలేస్తాడు. ఆడి కొంట మీద కొద్దంతో కూడా తెలియదు అడిగి. హల్లెలూయా. ఇక్కడ వెళ్తాను, సీతారాంపురం వెళ్తాను మా కాలేజీ కాడికి, అక్కడ 4-5 వెళ్తూ ఉంటారు రోజు. బ్రాంతి షాప్ ఉంటుంది అక్కడ. ఏ రోజు ఆ రోజు మొత్తం ఒకడికైతే ఉంటుందో బట్టలే లేవు. అది ఫుల్గా తాగేసి ఇలా తీసుకుంటా దొల్లి ఎత్తనాడు, బట్టలే వాడికి.
అంటే ఆ లోకంలో నుంచి వచ్చిన మత్తు ఏమో వాడికి ఒంటి మీద కొట్టలేకుండా చేసేసింది. సొల్లు కాచుకుంటూ దొల్లేస్తున్నాడు ఆ బూడిలో. కానీ పరలోకం నుంచి వచ్చిన ద్రాక్షారసం రసం తాగితే ఇతను మాధుర్యంగా 10 మందికి చెప్పే ఒక సత్య అన్వేషిగా మారి చక్కగా సత్యం తెలుసుకుని జీవితాన్ని పునరుద్ధరణ నడుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? నిజమైన ద్రాక్షారసం తాగాలనుకుంటున్నారా, లేకపోతే మత్తు తెచ్చే ద్రాక్షారసం తాగాలనుకుంటున్నారా? అది భౌతికంగా మత్తు తెచ్చే మందు. కానీ ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు, వెళ్తే కొంచెం అన్ని విషయాలు కూడా చెప్తున్నాను. అయితే ఆత్మ సంబంధంగా అబద్ధ మత్తు తీసుకొచ్చే ఒక మత్తు ఉంది, అదే రోమన్ క్యాథలిక్ బోధ. ఒక స్త్రీ ఏం చేస్తుందని మద్యానికి వస్తుంది. ఆ మద్యం తాగిన వాళ్ళందరూ ఈ భౌతికమైన తాగుబోతులు ఎలాగే తిరుగుతున్నారు అలాగే తిరుగుతారు. కానీ నిజమైన యేసుక్రీస్తు ఇచ్చే ఆ ద్రాక్షారసం అయితే ఒక భవిష్యత్తుని ఎరిగి వాళ్ళ జీవితాలు పునాది వేసుకుని చక్కగా ఈ 6 ముద్రలో యవన బాల్యంలో ఎలా పుడుతున్నాడో, యవనంలో ఎలా వస్తా ఉన్నాడో, నడివైపులో ఎలా ఉంటున్నాడో, వృద్ధాప్యంలో ఎలా ఉంటున్నాడో, తను చనిపోయిన తర్వాత తన జీవితం ఎలా మలుచుకోబోతున్నాడో, ఇవన్నీ కూడా ముద్రల ద్వారా తెలుసుకొని తన జీవితాన్ని చక్కగా కట్టుకుంటాడు. హల్లెలూయా. ఆ మద్యం తాగినోడు అంత గుడ్డోడు, నెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ ఈ మద్యం తాగినోడు కళ్ళు తెరవబడి స్వచ్ఛంగా దేవుని చూస్తూ చక్కగా ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. అందుకే మనం దేవుడిచ్చిన ద్రాక్షారసం తాగి కళ్ళు తెరవబడి మనం చక్కగా దేవుని సన్నిధిలో దేవుని కుమారులా జీవిస్తాం. అబద్ధమైన ద్రాక్షారసం తాగినోడు జీవితంలో గుడ్డోళ్ళని నడుస్తాడు. అతను వెంబడించేది పాతాళం, మరణదోత, బూడిద రంగు, భయంకరంగా అతని జీవితం విచ్ఛిన్నమై పాతాళమై వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా. చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. నేను వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. అందుచేత మీరు చక్కగా మీరు ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ప్రభువా, నీ అమూల్యమైన పరలోకం నుంచి వచ్చే ద్రాక్షారసమే నాకు కావాలి. ఈ లోక సంఘాలు ఇచ్చే మత్తు పానీయాలు నాకు వద్దు. దాని ద్వారా నేను గుడ్డోన్ని అయిపోయి, ఈ లోకపు భ్రష్టమైన బోధల ద్వారా నేను గుడ్డోన్ని అయిపోయి, నేను గుడ్డి వ్యక్తులను వెతుక్కుంటూ నా జీవితంలో పాతాళం తెచ్చుకుని, నా కుటుంబంలో పాతాళం తెచ్చుకుని అస్తవ్యస్తమైపోతున్నాను ప్రభువా. ఆ జీవితం నాకు వద్దు. దయచేసి నాకు నీ నుంచి వచ్చే ద్రాక్షారసం నాకు కావాలి అని మీరు మోకరించి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు ద్రాక్షారసాన్ని మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. మోకరించిన వీలైతే